హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే. నిన్న క్లాస్ వచ్చేసి మన డెమో సెషన్లో జస్ట్ వాట్ ఈజ్ ఎస్డిఎల్సి, అజైల్ మెథడాలజీ అంటే ఏంది, ఓకే, డెవాప్స్ టూల్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేసాం. అది నిన్న సెషన్. ఓకే, ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది. ప్లీజ్ గో త్రూ ద డెమో సెషన్. ఓకే, ఈరోజు అజెండా వచ్చేసి మెయిన్ టార్గెట్ మనం మీ దగ్గర ఒక విండోస్ ల్యాప్టాప్ కానీ మ్యాక్బుక్ కానీ ఉంటే ల్యాబ్ సెటప్ మనం ఎలా చేసుకోవాలి, మన సిస్టమ్ నుంచి ల్యాబ్ సెటప్ మనం ఎలా చేసుకోవాలనేది ఈరోజు మెయిన్ అజెండా. ఓకే, బిఫోర్ గోయింగ్ టు టుడే సెషన్ లెట్ మీ బ్రీఫ్ వాట్ వీ డిస్కస్డ్ ఆన్ ఎస్టర్డే విత్ ఇన్ 5 minutes. ఓకే, we discussed about SDLC. Please go through the yesterday recording also, you will understand. We went through the okay SDLC concept, then we explained about agile methodology. Okay, then we discussed about DevOps tools also. What are the tools we are trying to cover అని. ఓకే ఫైన్, నిన్న సెషన్ ఇలా చేసాం. నెక్స్ట్ ఒక బేసిక్ ఆర్కిటెక్చర్ మీకు తెలుసు, డెవలప్మెంట్ టీం మొత్తం. ఓకే, డెవలప్మెంట్ టీం మొత్తం. ఓకే, డెవలపర్స్ అంతా సెంట్రల్ రిపో కనెక్ట్ అయి ఉంటారు. డెవలపర్స్ అంతా మనకి రిమోట్ రిపాజిటరీ కనెక్ట్ అయి ఉంటారు కదా. ఇక్కడ వీఆర్ యూజింగ్ గిటబ్. గిటబ్కి కోడ్ని పుష్ చేస్తూ ఉంటారు, పుల్ చేస్తూ ఉంటారు. ఓకే ఫైన్, ఈ గిటబ్లో ఉన్నటువంటి కోడ్ను జెన్కిన్స్ ఏం చేస్తుంది, జెన్కిన్స్ తీసుకొని ఆ గిటబ్లో ఉన్నటువంటి కొన్ని జెన్కిన్స్ తీసుకొని ఆటోమేటిక్గా బిల్డ్ టూల్ మ్యావెన్తో ఇంటిగ్రేట్ అయ్యి మ్యావెన్ అనేటువంటి బిల్డ్ టూల్. ఓకే, మ్యావెన్ అనేటువంటి బిల్డ్ టూల్, ఈ మ్యావెన్ అనేటువంటి బిల్డ్ టూల్తో ఇంటిగ్రేట్ అయ్యి ఒక ఆర్టిఫాక్టరీని బిల్డ్ చేస్తుంది. దాని తర్వాత అలానే సోనార్ కీప్ సర్వర్ కోడ్ క్వాలిటీ టూల్. ఓకే, సోనార్ కీప్తో ఇంటిగ్రేట్ అయ్యి కోడ్ క్వాలిటీ రిపోర్ట్స్ని జనరేట్ చేస్తుంది. కోడ్ క్వాలిటీ రిపోర్ట్స్ స్టాటిక్ కోడ్ అనాలిసిస్ కోసం మనం సోనార్ కీప్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏదైతే వేర్ ఫైల్ బిల్డ్ అయిందో, జార్ ఫైల్ బిల్డ్ అయిందో, ఓకే, ఆ వేర్ ఫైల్ మనం బ్యాకప్ తీసుకునే దానికోసం మనం మన సిలబస్లో మనం నెక్సెస్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్సెస్ ఆర్టిఫాక్టరీ టూల్. ఓకే ఫైన్. ఓకే, ఏవైతే మనం డిప్లాయ్మెంట్స్ చేయాలనుకున్నామో విత్ ద హెల్ప్ ఆఫ్ యాన్సిబుల్ వీఆర్ డిప్లాయింగ్ ఇన్ టు ద మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ సేమ్ వేర్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ అయితే డెవ్, ప్రాడ్ అయితే ప్రాడ్, యూఐటీ అయితే యూఐటీ. ఏ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేయాలనుకుంటే ఆ ఎన్విరాన్మెంట్లోకి యూ కెన్ డిప్లాయ్ అవర్ అప్లికేషన్. ఓకే, దీన్ని అంతటిని ఎక్కడన్నా మిడిల్లో మాన్యువల్ వర్క్ జరుగుతుందంటే వీఆర్ యూజింగ్ షెల్ స్క్రిప్టింగ్ టు ఆటోమేట్. ఓకే, అలానే ఇక్కడే మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఏదైతే అప్లికేషన్ మనం డిప్లాయ్ చేస్తున్నామో కంటైనరైజ్డ్గా డిప్లాయ్ చేసి అప్లికేషన్ని ఎప్పుడు అప్ అండ్ రన్నింగ్లో చూసుకునే దానికోసం మనం డాకర్ అండ్ క్యూబర్నెటీస్ డిస్కస్ చేస్తాం. డాకర్ అండ్ క్యూబర్నెటీస్ కీ రోల్ ప్లే చేస్తుంది మార్కెట్లో. ఓకే, దాని తర్వాత ఏదైతే మనం ఇక్కడ సర్వర్స్ని క్రియేట్ చేస్తున్నామో, ఇక్కడ ఏవైతే సర్వర్స్ని మనం క్రియేట్ చేస్తున్నామో ఈ సర్వర్ మ్యావెన్ సర్వర్ కానీ, నెక్సెస్ కానీ, సోనార్ కీప్ కానీ, జెన్కిన్స్ కానీ, ఇవన్నిటిని మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో డిస్కస్ చేస్తాం. అలానే ఆ సర్వర్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఇన్ఫ్రా ఆటోమేషన్ జరగడానికి వీ విల్ డిస్కస్ అబౌట్ టెరాఫామ్ ఆల్సో. ఎస్టర్డే అప్ టు హియర్ వీ డిస్కస్డ్. ఎవ్రీవన్ ఈజ్ క్లియర్? జస్ట్ 5 minutesలో బ్రీఫ్గా చెప్పాను గైస్. జస్ట్ 5 minutesలో వీ డిస్కస్డ్ బ్రీఫ్. ఎవ్రీవన్ ఈజ్ క్లియర్ ఎస్టర్డే వాట్ వీ డిస్కస్డ్? ప్లీజ్ రెస్పాండ్ త్రూ చాట్ బాక్స్. ఎస్, పర్ఫెక్ట్. ఎస్, గ్రేట్ టు హియర్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ అంటేనే మీకు అలవాటు అవ్వాలి కొన్ని రోజులకి. ఓకే, కొన్ని రోజులకి మీకు అలవాటు అవ్వాలి. ఉదయాన్నే లేయడం అలవాటు చేసుకున్నారంటే ఎంటైర్ డే మీరు ఓకే ఫైన్ గైస్. ఇదే ఆర్కిటెక్చరు ఫ్లో మీకు నెక్స్ట్ సెషన్స్ అంతా. ఫస్ట్ ప్రాజెక్ట్ మనం ఇక్కడ జెన్కిన్స్కి వచ్చే తలిగి చేస్తాం, జెన్కిన్స్ ద్వారా. దాని తర్వాత డాకర్ అండ్ క్యూబర్నెటీస్లో మనం సెకండ్ ప్రాజెక్ట్ చేద్దాం, డాకర్ అండ్ క్యూబర్నెటీస్ యూస్ చేసి. దాని తర్వాత ఇన్ఫ్రా యూస్ చేసుకొని మళ్ళీ థర్డ్ ప్రాజెక్ట్ ఒకటి చేద్దాం. ఓకే, ఈ ఫ్లో మీకు ఇప్పుడు నేను ఏంటంటే బ్రీఫ్గా చెప్పాను కాబట్టి ఎవరైనా న్యూ జాయినీస్ ఉంటే మనకి యూట్యూబ్లో నిన్న క్లాస్ ఏదైతే జరిగిందో దాన్ని ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ గో త్రూ దట్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ ఎయిదర్ నా ఈ రెండు నెంబర్సే గైస్. ఓకే, డోంట్ రెస్పాండ్ టు ఎనీ అదర్ నెంబర్స్.
ఓకే 9676831734 ఈ రెండు నా పర్మనెంట్ నెంబర్స్. ప్లీజ్ డోంట్ రెస్పాండ్ టు ఎనీ అదర్ నెంబర్స్. ప్లీజ్ డోంట్ రెస్పాండ్ టు ఎనీ అదర్ నెంబర్స్. ఓకే. ఎందుకనంటే మార్కెట్లో జనరల్గా మధ్యలో నేను కొన్నిసార్లు సెషన్ చెప్పేటప్పుడు మాట్లాడుతూ ఉంటాను కొన్ని టాపిక్స్. ఎవరైతే బెస్ట్ ట్రైనర్స్ ఉంటారో ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే అదే వర్కింగ్ ఆ ట్రైనరు కొంచెం గ్రో అవుతున్నాడు అని అర్థమైతే మార్కెట్లో అటాక్స్ ఉంటాయి. తెలుసా మీకు? అంటే కాంపిటీటర్స్ ఎలా ఉంటారంటే అటాక్ చేయడానికే ఉంటారు జనరల్గా. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఎలా ఉంటుంది? కొంచెం డేంజర్ జోన్ లాగా ఉంటుంది కదా అలా. కరెక్ట్‌గా మనం డెమో స్టార్ట్ చేసేటప్పుడు అంటే కావాలని డెమో మనం ఇప్పుడు 19థ్‌గా స్టార్ట్ చేసింది. 18థ్ నైటు 18థ్ నైటు మీకు కావాలని నా మెయిల్ చూపిస్తాను. ఓకే. 18థ్ నైటు అరౌండ్ 11:00 అప్పుడు 10:50, 11:00 అప్పుడు మన వెబ్‌సైట్‌ని హ్యాక్ చేయడానికి ట్రై చేశారు. వోళ్ళకి మంచి టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. ఓకే. ఫైన్. అంటే వోళ్ళు టెక్నికల్ క్యాండిడేట్స్ హ్యాకర్స్ అనమాట. హ్యాకర్ వచ్చి డైరెక్ట్‌గా మన వెబ్‌సైట్‌ని చేయాలని చేయడు. అదెవరో కాంపిటీటరే చేపిచ్చాడు. దాని గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. 18థ్ నైట్ నాకు మన వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి అదే వర్డ్‌ప్రెస్‌లో మనకి హ్యాకింగ్‌కి సంబంధించినటువంటి మెయిల్స్ వచ్చాయన్నమాట. సో అండ్ సో కమాండ్స్ రన్ చేశారు. అక్కడికి లాగిన్ అయ్యని. వోళ్ళు నా వెబ్‌సైట్‌ని ఏదన్నా వేరే లూప్ హోల్ యూజ్ చేసి హ్యాక్ చేయగలరేమో గానీ నా బ్రెయిన్‌ని హ్యాక్ చేయలేరు. ఓకేనా. మా బ్రెయిన్స్‌లో ఉన్నటువంటి కంటెంట్‌ని మాత్రం హ్యాక్ చేయలేరు. ఓకే. మాకు ఊ ఓళ్ళకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్ ఒకాళ అంటే ఓళ్ళు సీనియర్స్ అయ్యుండొచ్చు, లేకుంటే జూనియర్స్ అయ్యుండొచ్చు మాకు తెలీదేమో గానీ, ఓన్లీ వెబ్‌సైట్సు ఇటువంటి సిల్లీ ఏది హ్యాకింగ్ జరగొచ్చేమో గానీ, 'కేకే ఫౌండర్' బ్రెయిన్ మాత్రం హ్యాక్ జేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. యెస్ ఆర్ నో? అవునా గదా! ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో దిస్ మెయిల్ ఆల్సో హౌ దే ఆర్ అటెంప్టింగ్. మాకయన్నీ చిన్నప్పుడు తెలుసు వాళ్ళు జేసేది. ఓకే. చిన్నప్పుడు ఎల్‌కేజీ చదువుకుంటుంటాం చూడు. అంత నాలెడ్జ్‌తో అటెంప్ట్ జేస్తున్నారు సైట్ హ్యాకింగ్. ఎల్‌కేజీ క్యాండిడేట్స్ ఓళ్ళు. ఓకే. ఓళ్ళేదో అటెంప్ట్ చేసేవాళ్ళేదో బెస్ట్ క్యాండిడేట్స్ చేత అటెంప్ట్ చేపిచ్చమను. బెస్ట్ క్యాండిడేట్స్ చేత అటెంప్ట్ చేపిచ్చమను. ఓకే. ఎందుకనంటే కాంపిటీటర్స్ కూడా జాయిన్ అవుతా ఉంటరు. అదంతా డిస్టర్బెన్స్‌ని క్రియేట్ చేసుకునే దానికి. నో ప్రాబ్లమ్. ఓకే. వి ఆర్ ద వర్కింగ్ ప్రొఫెషనల్‌గా ఉండాలి గైస్ ఏదైనా. ఏదైనా మనం ఒకటి వర్క్ చేస్తే ప్రొఫెషనల్‌గా ఉండాలి. ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. ఓకే. ఇక్కడ మనకి ఏవైతే సర్వర్స్ ఉన్నాయో, ఓకే. మావెన్ గాని, జెన్కిన్స్ గాని ఇవన్నీ మనం ఎక్కడ కాన్ఫిగర్ చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో కాన్ఫిగర్ చేస్తాం. ట్రై టు అండర్‌స్టాండ్ కాన్సెప్ట్. ఓకే. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో కాన్ఫిగర్ చేస్తాం. యూ కెన్ గో ఫర్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ ఆర్ జీసీపీ ఓకే. ఆర్ ఎల్స్ అరాకిల్ క్లౌడ్ ఆర్ ఎల్స్ ఐబీఎం క్లౌడ్ ఆర్ ఎల్స్ ఆలీబాబా క్లౌడ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఆర్ ఎల్స్ రాబిన్ క్లౌడ్ యూ కెన్ గో ఫర్ ఎనీ క్లౌడ్ బట్ సెటప్ మాత్రం ప్రాసెస్ ఒకటే ఉంటుంది డెవాప్స్. ఓకే. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో మన టార్గెట్ ఏంది? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో ఈ మిషన్స్ అన్నిటిని మనం ఈ సెటప్ మొత్తం చేస్తాం. నెక్స్ట్ ఒక 1 ½ మంత్‌లో మీకు ఈ సెటప్ క్లియర్ పిక్చర్‌గా అసలు డెవాప్స్ అంటే ఏంది? ఏ టూల్ దేనికి వాడతాం? నేను డైరెక్ట్‌గా జెన్కిన్స్ చెప్పేసి ఓకే. ఈ టూల్‌ని ఇలా ఇంటిగ్రేట్ చేయండి అని చెప్పను గైస్. నాకెందుకనంటే డైరెక్ట్‌గా టూల్‌కి ఎంటర్ గాను. ఫస్ట్ నేను సారీ ఇక్కడ డెవలప్‌మెంట్ టీమ్ గిట్ అండ్ గిటప్ గురించి ఇన్ డీటెయిల్డ్ ఒక 15 అవర్స్ డిస్కస్ చేస్తాను. 10 అవర్స్ 10-15 బిల్డ్ టూల్ గురించి ఒక 5, 6 అవర్స్. సోనార్ కీప్ గురించి ఒక 4, 5 అవర్స్. నెక్సస్ గురించి ఒక 4, 5 అవర్స్. ఓకే. దాని తర్వాత నేను జెన్కిన్స్ డిస్కస్ చేస్తాను. ఓకే. దాని మిడిల్‌లోనే టామ్ క్యాట్ డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు నేను జెన్కిన్స్ డిస్కస్ చేస్తే మీకు ఈ టూల్స్ అన్నీ నేను చెప్పకుండానే మీరే ఆటోమేట్ చేసేయొచ్చు. ఓకే. ఎందుకనంటే ఇక్కడంతా మీరు మాన్యువల్ వర్క్ చేసుంటరు. ఇక్కడంతా మనం మాన్యువల్ వర్క్ చేసుంటాం. జెన్కిన్స్ యూజ్ చేసుకొని కంప్లీట్ ఆటోమేషన్ పైప్‌లైన్స్ ద్వారా రాస్తాం. ఎక్కడ కూడా పైప్‌లైన్ స్క్రిప్ట్ గాని, డాకర్ ఫైల్స్ గాని, క్యూబర్నెటీస్ యామెల్ ఫైల్స్ గాని ఎక్కడా కూడా నేను కాపీ పేస్ట్ చేయను. ప్రతి ఫైలు నేను మాన్యువల్‌గా రాస్తాను. ఏదన్నా ఎర్రర్స్ ఉంటే మనమే డీబగ్ చేద్దాం. ఓకే. ఎక్కడ మీరు చాలామంది మీరు యూట్యూబ్‌లోనే అబ్జర్వ్ చేసుకొని ఇప్పుడు క్యూబర్నెటీస్ యామెల్ ఫైల్స్ డైరెక్ట్‌గా కాపీ పేస్ట్ కొట్టేస్తారు. కాపీ పేస్ట్ కొడితే అది ఎవరికైనా రన్ అవుద్ది. మనకే కాదు ఎవరికైనా రన్ అవుద్ది. ఆ ఫైల్‌ని నువ్వు బేసిక్ నుంచి రాస్తేనే ఫర్ ఎగ్జాంపుల్ షెల్ స్క్రిప్ట్ కూడా నువ్వు కాపీ పేస్ట్ కొట్టకూడదు. బేసిక్ నుంచి ఆ స్క్రిప్ట్ రాస్తేనే వేరే వాళ్ళకి అర్థమవుతదనమాట. ఓకే. ఫైన్. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో మనం మిషన్ లాంచ్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి సర్వర్స్ అన్నీ మనకి ఏ ఎన్విరాన్మెంటు? లైనక్స్ ఎన్విరాన్మెంట్. లైనక్స్ సర్వర్స్. ఏ సర్వర్స్ ఇవి? లైనక్స్ సర్వర్స్.
ఓకే. ఫైన్. ఇప్పుడు నేను ఈ క్లౌడ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌కి కనెక్ట్ అవ్వాలా? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కనెక్ట్ అయ్యి, దాని తర్వాత ఒక లైనక్స్ మిషన్‌ని లాంచ్ చేయాలంటే, ఫస్ట్ నాకు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో ఏముండాలా? ఒక అకౌంట్ ఉండాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రెండ్‌కి రిక్వెస్ట్ పెట్టాలా? ఓకే. ఇన్‌స్టాగ్రామ్ నుంచి రిక్వెస్ట్ పెట్టాలంటే ముందు నాకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలా. ఓకే. అలానే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కావాలి. మనకి ఇంతవరకు లేదు ఇప్పటి వరకు. మీకు ఇంతవరకు లేదు. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కావాలి. ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత, ఆ అకౌంట్‌లోకి నువ్వు లాగిన్ అయిన తర్వాత, ఈ అకౌంట్‌లో ఒక కంప్యూటర్‌ని లాంచ్ చేసుకోవాలా. ఒక ఈసీ2 అంటాం మనం. వి విల్ డిస్కస్ దిస్ పాయింట్ లేటర్. ఓకే. ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఒక ఎలాస్టిక్ క్లౌడ్ ఇది వి విల్ డిస్కస్ వాట్ ఈస్ ఈసీ2 అనేది ఏడబ్ల్యూఎస్‌లో ఇన్ డీటెయిల్డ్ వస్తది. డోంట్ వరీ. ఇక్కడ ఒక మిషన్‌ని లాంచ్ చేస్తున్నా. మీరేం చేస్తారంటే మిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఒక కంప్యూటర్‌ని నేను ఇక్కడ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో లాంచ్ చేయాలా. ఓకే. ఒక అకౌంట్‌ని క్రియేట్ చేసుకుంటాను. అకౌంట్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి ఒక కంప్యూటర్‌ని లాంచ్ చేస్తున్నాను. ఓకే. ఫైన్. ఒక కంప్యూటర్‌ని నేను లాంచ్ చేసిన తర్వాత, ఈ కంప్యూటర్‌ని నేను కనెక్ట్ అవ్వాలి. ఎక్కడి నుంచి? నా లోకల్ పీసీ నుంచి. నా లోకల్ పీసీ నుంచి నా లోకల్ పీసీ నా కంప్యూటర్ ఉంది కదా! నా లోకల్ అంటే నా పర్సనల్ ల్యాప్‌టాప్ ఉంది కదా! నా పర్సనల్ ల్యాప్‌టాప్ నుంచి నాకు ఏడబ్ల్యూఎస్‌లో ఉన్నటువంటి క్లౌడ్‌లో ఉన్నటువంటి ఆ కంప్యూటర్ మిషన్‌ని నేను కనెక్ట్ అవ్వాలా. ఈ మిషన్‌ని నేను కనెక్ట్ అవ్వాలా. ఇలా కనెక్ట్ అవ్వాలా. యెస్ ఆర్ నో? ఆర్ యూ గైస్ ఆర్ క్లియర్ టుడే అజెండా? ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలా? ఆ అకౌంట్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఆ అకౌంట్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలా? లాగిన్ అయిన తర్వాత ఒక మిషన్‌ని ఎలా లాంచ్ చేయాలా? మిషన్ లాంచ్ చేసిన తర్వాత నా లోకల్ నుంచి నేను ఆ మిషన్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలా? దట్ ఈస్ టుడే అజెండా. ఎవ్రీవన్ ఈస్ క్లియర్ ఫర్ దిస్? ప్లీజ్ రెస్పాండ్ గైస్. కమ్ ఆన్. యూ గైస్ ఆర్ గెట్టింగ్ మార్నింగ్ స్లీప్. See, if you guys are getting morning sleep, then what? You need to take the medicine of Docker and Kubernetes. You need to take the medicine of what? DevOps and AWS cloud medicine. You need to take it into your brain. Every day morning, you need to take one tablet. That is DevOps. Every day morning, you need to take a tablet. That is DevOps. Then only your problems will be recovered. Then only your problems will be recovered. Yeah, that's great. Who are already created, who are already experts in the DevOps, we are always allowing, yes. We are always allowing them, okay? Who are already experts. But slowly, you will understand what is the deep of the subject. You will understand how much in detail we are going for the content. Okay? No problem. All right. Okay. Fine. ఇప్పుడు పర్ఫెక్ట్. ఓకే. పర్ఫెక్ట్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. We have already noted down few steps for you guys. We have already noted down few steps for you. ఓకే. ఫైన్. డైలీ సేమ్ టైమింగ్స్ ఉంటాయి గైస్. డైలీ ఎవ్రీ మార్నింగ్ 7:15 ఓన్లీ. ఇక్కడ మీకు ఇక్కడ డాక్యుమెంట్ లింక్ ఇచ్చుంటాను. ఓకే. ఎలా అకౌంట్‌ని క్రియేట్ చేయాలని. మీకు ఈ డాక్యుమెంట్ ఇస్తాను. ఓకే. ఎవరైతే మనకి రిజిస్టర్ అయ్యిండ్రో సెపరేట్ గ్రూప్ ఉంటుంది. మామూలు గ్రూప్‌లో కూడా నేను షేర్ చేస్తాను ఈ డాక్యుమెంటు. ఓకే. దాని తర్వాత అకౌంట్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవుదాం. లాగిన్ అయిన తర్వాత ఆ క్లౌడ్‌లో మనకి ఒక సర్వర్‌ని లాంచ్ చేద్దాం. దాని తర్వాత ఆ సర్వర్‌ని మన లోకల్ నుంచి కనెక్ట్ అవుదాం. కనెక్ట్ అవ్వడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. కనెక్ట్ అవ్వడానికి మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్‌గా నీ లోకల్‌లోంచి డైరెక్ట్‌గా నీ లోకల్ కంప్యూటర్‌లోంచి నువ్వు డైరెక్ట్‌గా ఆ మిషన్‌ని కనెక్ట్ కాలేం. డైరెక్ట్‌గా మనం మిషన్‌ని కనెక్ట్ కాలేం. ఓకే. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో ఉన్నటువంటి మిషన్‌ని కనెక్ట్ అవ్వాలంటే మధ్యలో మనం ఏమి యూజ్ చేయాలంటే ఎస్ఎస్హెచ్ టూల్స్ యూజ్ చేయాల. ఎస్ఎస్హెచ్ టూల్స్ యూజ్ చేయాల. ఓకే. ఈ టూల్ ద్వారా మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో ఉన్నటువంటి మిషన్‌ని కనెక్ట్ అవ్వచ్చు. మార్కెట్‌లో మల్టిపుల్ ఎస్ఎస్హెచ్ టూల్స్ ఉన్నాయి. ఓకే. నువ్వు ఏ టూల్ యూజ్ చేసి కనెక్ట్ అవుతావు అనేది దట్ ఈస్ యువర్ చాయిస్. ఎప్పుడు కూడా ఏ కంపెనీలో నాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌లో ఏ కంపెనీలో కూడా ఈ ఎస్ఎస్హెచ్ టూలే వాడాలా? ఆ ఎస్ఎస్హెచ్ టూల్ వాడాలా? అనేది ఎక్కడ స్పెసిఫిక్‌గా డిఫైన్ చేయలేదు. ఓకే. నేను ప్రెజెంట్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్‌లో వి ఆర్ యూజింగ్ టెర్మినల్. ఎందుకనంటే మాది మ్యాక్ బుక్. ఓకే. ప్రీవియస్‌గా ఎల్‌టి‌టి‌ఎస్‌లో ఉన్నప్పుడు వి ఆర్ యూజింగ్ గిట్ బాష్ అండ్ సమ్‌టైమ్స్ వి ఆర్ యూజింగ్ పుట్టి జెన్. ఓకే. సూపర్ పుట్టి. సమ్‌టైమ్స్ వి ఆర్ యూజింగ్ మొబెక్స్ట్రామ్. ఓకే. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ గిట్ బాష్, మొబెక్స్ట్రామ్ ఇన్ అవర్ కమింగ్ సెషన్స్ గైస్. ఓకే. ఈరోజు సెషన్ వచ్చేసి మీకు గిట్ బాష్ ద్వారా కనెక్ట్ అవ్వాలా. ఓకే. ఓకే. గిట్ బాష్ అనేది ఒక అప్లికేషన్ అనుకోండి. ఈ అప్లికేషన్ ద్వారా ఎస్ఎస్హెచ్ టూల్స్ ఎగ్జాంపుల్ గిట్ బాష్. గిట్ బాష్ ద్వారా నేను ఇక్కడ లాంచ్ చేసినటువంటి మిషన్‌ని కనెక్ట్ అవ్వాలా. దట్స్ ఇట్. పర్ఫెక్ట్. ఓకే. ఫైన్. ఆల్‌రైట్. ఓకే. ఫస్టు మనం ఏం చేయాలా? ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని క్రియేట్ చేయాలా. క్రియేట్ ఏ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ఏ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఓకే. ఆల్‌రైట్. వాట్ ఐ నీడ్ టు డూ? లెట్ మీ ఓపెన్ వన్
పీపీటీ ఫర్ యూ గైస్. ఓకే, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఎందుకంటే నా అకౌంట్స్ అన్నీ బ్లాక్ అయి ఉంటాయి ఆల్రెడీ. మేము చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాం కదా, నా క్రెడిట్ కార్డ్స్ అన్నీ అయిపోయినాయి. ఓకే, మీరు ఇక్కడికి వచ్చి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ సైన్ అప్, ఏడబ్ల్యూఎస్ సైన్ అప్ అని కొట్టినా ఓకే, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ సైన్ అప్ అని కొట్టండి. ఓకే, ఈ ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. మీకు ఇలా వస్తుంది, మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, లెట్ మీ కాపీ దిస్ లింక్ ఆల్సో, యూ డోంట్ వాంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్. ఓకే, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్, దిస్ ఈస్ ద యూఆర్ఎల్ ఫర్ యువర్ రెఫరెన్స్, ఐఎమ్ నోటింగ్ యూ. ఓకే, ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిల్ ఐడి, కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వడానికి, కార్డ్ డీటెయిల్స్ నా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. నా కార్డ్ డీటెయిల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఫైన్. మీకు ఒకసారి ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ పేజ్ ఇలా కనపడుతుంది. ఓకే, ఇలా కనపడినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, సైన్ అప్ ఫర్ ఏడబ్ల్యూఎస్ అనే మెసేజ్ మీకు కనపడుతుంది. ఇక్కడ మీ పర్సనల్ జీమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. దాని తర్వాత అకౌంట్ నేమ్, నీ నేమ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫుల్ నేమ్ కానీ, లేదంటే నువ్వు ఏదైనా వేరే నేమ్ నీకు ఇష్టం ఉంది, అటువంటి నేమ్స్ కానీ మీరు మీనింగ్ఫుల్గా ఇవ్వడానికి, ఓకే, ఏదో ఒక నేము, ఇదే నేమ్ ఇవ్వాలని రూల్ లేదు, ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఇక్కడ నీ అకౌంట్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నువ్వేం చేయాలంటే, కింద కనిపిస్తున్నటువంటి వెరిఫై ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేయాలి. మీకు ఫేస్బుక్ అకౌంట్ క్రియేషను, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేషను, ఓకే, దాని తర్వాత నువ్వు ఏదైనా వెబ్సైట్స్లో లాగిన్ అయ్యి అకౌంట్ క్రియేషను ఎంత ఈజీగా ఉంటుందో, ఓకే, అమెజాన్లో నువ్వు అకౌంట్ని ఓపెన్ చేయడం, అలానే ఫ్లిప్కార్ట్లో అకౌంట్ని ఓపెన్ చేయడం ఎంత ఈజీగా ఉంటుందో, ఏడబ్ల్యూఎస్లో మనం అకౌంట్ని క్రియేట్ చేయడం కూడా అంతే ఈజీ. ఓకే, పెద్ద ఏం కాంప్లికేషన్స్ కాదు ఇవి, కానీ యాజ్ పర్ ద సిలబస్ ఐ నీడ్ టు డిస్కస్, దట్ ఈస్ ద రీజన్. ఓకే, ఫైన్. వన్స్ మీరు వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది, ఒక ఏపీఐ కాల్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. ఓకే, వెరిఫై ఈమెయిల్ అంటే నీ ఈమెయిల్కి ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. నీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓకే, ఫైన్. ఇక్కడ మీకు కింద ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఓకే, సైన్ ఇన్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అంటే దీని మీనింగ్ ఏంటంటే, నీకు ఆల్రెడీగా అకౌంట్ ఉంటే, నీకు ఏడబ్ల్యూఎస్లో కానీ ఆల్రెడీగా అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వడానికి, వీ విల్ డిస్కస్ దిస్ పాయింట్ అట్ ఎండింగ్. ఓకే, ఆల్ రైట్. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఓటీపీ అడుగుతుంది. ఓకే, నువ్వు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చున్నావో, ఓకే, ఆ మెయిల్కి ఒక 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత స్పామ్ లైన్ చెక్ చేసుకోండి గైస్. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఓటీపీ రాలేదనుకో, ఓకే, సమ్ టైమ్స్ యూ నీడ్ టు రిక్వెస్ట్ ఫర్ ద రీసెండ్ ఏ కోడ్. ఆ కోడ్ని మళ్ళీ రీసెండ్ చేయమని రిక్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో ఖచ్చితంగా ఓటీపీ యూ విల్ రిసీవ్. ఓకే, ఫైన్. వెరిఫై మీద క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, నీకు ఈమెయిల్కి రిసీవ్ అయినటువంటి ఓటీపీ, ఓకే, అలానే నువ్వు ఎంటర్ చేసినటువంటి ఓటీపీ, ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ యు ఆర్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్. మన షెల్ స్క్రిప్ట్లో కూడా రాస్తుంటాం కదా ఇటువంటి కండిషన్లో మనం ఎలా రాస్తాం, నీ ఈమెయిల్కి రిసీవ్ అయినటువంటి ఓటీపీ, ఇక్కడ ఎంటర్ చేసినటువంటి ఓటీపీ, ఇఫ్ బోత్ ఆర్ మ్యాచింగ్ యు ఆర్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్, యూ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అటువంటి మెసేజెస్ డిస్ప్లే చేస్తారు. చూడండి, నెక్స్ట్ చూడండి, ఇట్స్ యూ, ఎస్, యువర్ ఈమెయిల్ అడ్రస్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్. ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చినావో నువ్వు సక్సెస్ఫుల్గా వెరిఫై చేసావు. ఎందుకని ఈమెయిల్ ఐడి ఇటువంటివన్నీ తీసుకుంటారు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అంటే, సెక్యూరిటీ కోసం. అనాథరైజ్డ్ పర్సన్స్ అంతా ఎంటర్ అయ్యి అనవసరంగా మిషన్స్ అన్ని లాంచ్ చేసి టైం వేస్ట్ చేయకుండా, అంటే వాళ్ళ కెపాసిటీ మొత్తం, కంప్యూటర్ మొత్తం యూస్ చేసుకోకుండా. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఇక్కడ పాస్వర్డ్స్ ఇచ్చేటప్పుడు, ఓకే, ఒక అప్పర్ కేసు, మీకు ఇవన్నీ బాగా తెలిసి ఉంటాయి. మీ ఎఫ్బి అకౌంట్ అంతా మీరు ఎలానే కదా ప్రొటెక్ట్ చేసుకునేది. అప్పర్ కేసు ఒకటి, ఒక లోయర్ కేసు ఒకటి, ఓకే, అలానే ఒక నెంబరు, అప్పర్ కేసు ఒకటి, లోయర్ కేసు ఒకటి, ఒక నెంబరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్, పీ క్యాప్స్, PRASANTH, ప్రశాంత్ @ 1994. చూడండి, ఒక అప్పర్ కేసు, ఓకే, ఒక లోయర్ కేసు, అలానే ఒక స్పెషల్ సింబల్ ఉంది, నెంబర్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివెన్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఓకే, యూ కెన్
ఆ పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోండి, లేకపోతే తర్వాత రికవర్ చేయొచ్చు. బట్ ప్లీజ్ మేక్ షూర్ టు రిమెంబర్ యువర్ పాస్వర్డ్. ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ నువ్వు ఎంటర్ చేసావో కన్ఫర్మేషన్ కోసం సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఫర్ ద కన్ఫర్మేషన్ పర్పస్ యూ నీడ్ టు ఎంటర్ ద సేమ్ పాస్వర్డ్. యూ నీడ్ టు ఎంటర్ ద సేమ్ పాస్వర్డ్. ఆల్ రైట్, పర్ఫెక్ట్. 1 second guys. Yeah, okay, fine. Next, security check. Security check. Even though you entered password, you verified email also, మళ్ళా సెక్యూరిటీ చెక్. ఇక్కడ సెక్యూరిటీ చెక్ చూడండి, 22D, ఓకే, PVG, ఓకే. ఇలా ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ మీకు ఏదైనా అర్థం కాలేదనుకుంటే ఇక్కడే మీకు రీఫ్రెష్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇంకొక ఆప్షన్ ఇస్తాడు. అప్పుడు నీకు ఏదైతే బాగా కన్వీనియంట్గా ఉంటుందో ఆ సెక్యూరిటీ చెక్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్ క్లిక్ ఆన్. ఇక్కడ 5 steps మనం కంప్లీట్ చేయాలా. 1 of 5 అని ఉంది కదా, ఇక్కడ మనం 5 steps మనం కంప్లీట్ చేయాలా. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అంతే, దట్స్ ఇట్. నెక్స్ట్ చూడండి, కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు స్లోగా చేసుకోండి తర్వాత. ఓకే, ఫైన్. ఇక్కడ బిజినెస్ పర్సనల్ అని అడుగుతుంది. ఓకే, పర్సనల్ సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ సెలెక్ట్ ద పర్సనల్, డోంట్ సెలెక్ట్ ద బిజినెస్, ప్లీజ్ సెలెక్ట్ ద పర్సనల్. దాని తర్వాత మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సాయిరామ్, గివ్ ఇట్ as సాయిరామ్. ఓకే, దెన్ give your valid mobile number. For example, if you are from US, UK, please select your code. మన ఇండియా అయితే 91. If you are from US, please select your country code. Then select your country. Then give the full address. ఓకే, దాని తర్వాత select your city. ఆ సిటీలో select your state. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర అయితే ఆంధ్ర, ఓకే, సిటీ వచ్చేసి నెల్లూరు అలా. దెన్ పోస్టల్ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ 524309 మీకు ఏరియా పిన్ కోడ్. ఓకే, దెన్ కింద మీకు ఒక చెక్ బాక్స్ కనపడుతుంది, అగ్రిమెంట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ కోసం మన కస్టమర్ అగ్రిమెంట్, AWS కస్టమర్ అగ్రిమెంటు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసుకొని అన్ని చదువుకుంటానంటే చదువుకోండి, లేదంటే జస్ట్ ఈ బటన్ని క్లిక్ చేయండి. ఆ బటన్ని క్లిక్ చేస్తే యు ఆర్ యాక్సెప్టింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, ఆల్ రైట్, పర్ఫెక్ట్. ఓకే, దాని తర్వాత లాస్ట్ ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ కంటిన్యూ స్టెప్ 2 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ స్టెప్ 2. దీని మీద క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఓకే, 9, ఫైన్. స్టెప్ 2 కంప్లీటెడ్. నెక్స్ట్ వీ ఎంటర్ ఇంటూ ద స్టెప్ 3. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ గైస్. ఈ స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్, కొంచెం కేర్ఫుల్గా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్స్, నీ దగ్గర డెబిట్ కార్డ్ లేదు, క్రెడిట్ కార్డ్ లేదు. ఈ రోజుల్లో ఎవరైనా కానీ డెబిట్ కార్డ్స్ మినిమం ఉంటాయి, క్రెడిట్ కార్డ్ లేకపోవచ్చు స్టూడెంట్స్ దగ్గర. ఓకే, డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డు కానీ, అది వీసా టైప్ కానీ, ఓకే, మాస్టర్ కానీ, రూపే కానీ, ఓకే, అమెక్స్ కానీ, ఏ టైప్ కార్డు ఉన్నా కానీ మీరు ఒక క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ తీసుకోండి. మీ కార్డులోంచి ఎటువంటి అమౌంట్ కట్ అవ్వదు. ఫస్ట్ మీకు కట్ అయ్యేది 2 రూపీస్ అమౌంట్ కట్ అవుద్ది. ఆ 2 రూపీస్ కూడా మళ్ళీ పడిపోతుంది మన అకౌంట్కి. వెరిఫికేషన్ కోసం వాళ్ళు 2 రూపీస్ కట్ చేస్తారు మన అకౌంట్ నుంచి. ఓకే, వెరిఫికేషన్ కోసం మన అకౌంట్ నుంచి జస్ట్ 2 రూపీస్ మాత్రమే కట్ చేస్తారు. ఓకే, ఆ 2 రూపీస్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర కానీ క్రెడిట్ కార్డ్ లేదు, డెబిట్ కార్డ్ లేదు, ఏం లేదనుకుంటే మీ రిలేటివ్స్ కానీ, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, మీ బ్రదర్ కానీ, మీ సిస్టర్ కానీ, మీ ఫాదర్స్ ఎవరైనా యూస్ చేస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసుకొని తీసుకోండి కార్డు. ఓకే, ఇక్కడే మనం ఏమి ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టడం లేదు, ఓకే, ఆన్లైన్ షాపింగ్ చేయడం లేదు. జస్ట్ మనం AWS క్లౌడ్ నేర్చుకునే దానికి ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ అకౌంట్ని క్రియేట్ చేసేటప్పుడు మనకు అథెంటికేషన్ కోసం మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ తీసుకొని పాస్ చేస్తున్నాం. ఇక్కడ క్లియర్గా మీరు ఆ డెబిట్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేయండి. అదే డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ దానికి మంత్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మంత్ అండ్ ఆ ఇయర్, అది ఎక్స్పైరీ డేటు, మంత్ అండ్ ఇయర్ ఉంటుంది, అది నోట్ చేయండి. దాని తర్వాత అదే కార్డు మీద మీకు CVV అని ఉంటుంది, 3 digit నెంబర్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఆ కార్డు పైన ఫుల్ నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గంగవరం ప్రశాంత్ అనుకోండి, నా కార్డు గంగవరం ప్రశాంత్ అయితే గంగవరం ప్రశాంత్ అని ఆ కార్డు పైన ఉన్నటువంటి నేమ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత సేవ్ ఫర్ ద కార్డ్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ అంటే అవసరం లేదు.
ఓకే. ఈ బాక్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. సెలెక్ట్ చేసుకుంటే సేవ్ అయిపోద్ది అది అక్కడ. ఓకే. అవసరం లేదు. దాని తర్వాత ఓకే. ఇక్కడ ఏదైతే ఇంతకుముందు నువ్వు ఏదైతే అడ్రెస్ ఇచ్చావో బిల్లింగ్ అడ్రెస్ కూడా అదే సెలెక్ట్ చేసుకోండి. న్యూ అడ్రెస్ ఇవ్వద్దు. అదే అడ్రెస్ ఇచ్చేసేయండి బిల్లింగ్‌కి కూడా. ఓకే. మనకి ఒక స్లిప్ ఏదైనా బిల్ జనరేట్ అయినప్పుడు ఆ అడ్రెస్ మీద జనరేట్ అవుతది బిల్లు. ఓకే. ఆ బిల్లు జనరేట్ అయిన ఏడబ్ల్యూఎస్‌లో వే ఆఫ్ చేసే టెక్నిక్స్ నేను చెప్తాను. డోంట్ వర్రీ. దాని తర్వాత డూ యూ హ్యావ్ పాన్ నంబర్ అని అడుగుతాడు. ప్రస్తుతానికి నో ఇవ్వండి. తర్వాత ఇద్దాం. ప్రస్తుతానికి నో అని ఇవ్వండి. డూ యూ హ్యావ్ పాన్ నంబర్ అంటే నో అని ఇవ్వండి. దట్స్ ఇట్. ఓకే. మీ దగ్గర క్రెడిట్ కార్డ్ గాని ఉంటే మీ దగ్గర క్రెడిట్ కార్డ్ గాని ఉంటే ఓకే. ఆ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా పాస్ చేయండి. ఓకే. రాంగ్ ఏదన్నా ఉంటే మళ్ళా మీకు అకౌంట్ క్రియేట్ కాదు. ఇష్యూ వస్తది. ఓకే. వాలిడేషన్ వస్తది. ఎప్పుడైతే నువ్వు కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చావో, ఇది వ్యాలిడా కాదని నెక్స్ట్ వెరిఫై మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌కెళ్తారు. ఇది వ్యాలిడా కాదని నీకు ఒక ఓటీపీ వస్తది. ఆ కార్డ్ ఎవరిదో వాళ్ళకి ఒక ఓటీపీ వస్తది గైస్. ఓకే. ఆ ఓటీపీ మీ కార్డ్ అయితే మీ మొబైల్ నంబర్‌కొస్తది. మీ ఫ్రెండ్ కార్డ్ అయితే మీ ఫ్రెండ్ మొబైల్ నంబర్‌కొస్తది. అతన్ని రిక్వెస్ట్ చేసి ఆ ఓటీపీ తీసుకోండి. దాని తర్వాత మీ అతని అకౌంట్‌లోంచి రూ. 2 కట్ అవుతది. ఆ రూ. 2 మళ్ళా అతని అకౌంట్‌కే వస్తది రూ. 2. ఓకే. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. పర్ఫెక్ట్. ఓకే. దెన్ ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ మేక్ ష్యూర్ టు కన్ఫర్మ్. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఈ కన్ఫర్మ్ బటన్‌ని క్లిక్ చేయండి. దెన్ దెన్ మీకు నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఓపెన్ అవుతది. నెక్స్ట్ మీకు ఈ స్టెప్ ఓపెన్ అవుతది. ఇక్కడ కూడా మీరేం జేయాలంటే కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ స్టెప్. ఇదేందిది? కన్ఫర్మ్ అవర్ ఐడెంటిటీ స్టెప్. మన ఐడెంటిటీ స్టెప్‌ని కన్ఫర్మ్ జేయడానికి. మన ఐడెంటిటీ స్టెప్‌ని కన్ఫర్మ్ జేయడానికి. పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి కేకే ఫండా సెలెక్ట్ చేసుకున్నది ఆటోమేటిక్‌గా. నెక్స్ట్ ఇక్కడ మీరేం చేస్తామంటే మనం పర్సనల్ యూజ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఓనర్ టైప్ వచ్చేసి ఇండివిడ్యువల్. ఓకే. ఓనర్ టైప్ వచ్చేసి ఇండివిడ్యువల్. ఐడెంటిటీ డాక్యుమెంట్ ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో నీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. నా సజెషన్ ఏందంటే ప్రతి ఒక్కరికి మనకి పాన్ నంబర్ ఉంటది. ప్రతి ఒక్కరికి మనకి పాన్ కార్డ్ ఉంటది. ఆ పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. పాన్ కార్డ్ లేకపోతే ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేస్తే మీకు ఆల్టర్‌నేట్ కనపడతది అక్కడ. ఫైన్. ఆ పాన్ కార్డ్‌లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1994 ఓకే. నెక్స్ట్ మంత్ 1994 నెక్స్ట్ డేట్ ఇలా. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయరు, మంతు, డేటు క్లియర్‌గా ఇవ్వండి. ఓకే. నువ్వేం స్లాష్ ఇవ్వలే బై డిఫాల్ట్ తీసుకుంటదనుకుంటాను. చూడండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ పాన్ నంబర్. మీ పాన్ నంబర్‌ని క్లియర్‌గా ఇక్కడ ఎంటర్ చేయండి. క్లియర్‌గా మీ పాన్ నంబర్‌ని ఎంటర్ చేయండి. దాని తర్వాత మళ్ళా ఐడెంటిటీ వెరిఫికేషన్ పర్పసు ఈ చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేయండి. దట్స్ ఇట్. ఓకే. ఫైన్. మీ ఐడెంటిటీని కన్ఫర్మ్ జేయడానికి. ఓకే. ఇక్కడ పాన్ డీటెయిల్సు మనం క్రెడిట్ కార్డ్ ఎవరిదైతే వాడామో వాళ్ళది ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. క్రెడిట్ కార్డ్ మనం ఎవరిది వాడామో వాళ్ళది ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు నీ డీటెయిల్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ నీదైనా గానీ నీ డీటెయిల్సే ఇవ్వండి. నో ప్రాబ్లమ్. ఓకే. దెన్ ఇలా ఇచ్చిన తర్వాత, ఇలా ఇచ్చిన తర్వాత ఓకే. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి డౌన్‌లో. డౌన్‌లో ఉన్నటువంటి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఓకే. ఆల్‌రైట్. ఓకే. కమాన్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్‌లోనే నువ్వు అలా ఎంటర్ చేసిన తర్వాత నువ్వు వాలిడ్ పర్సనా కాదని మళ్ళా వెరిఫికేషన్ చేస్తదిది. ఓకే. ఇప్పుడు ఈ వెరిఫికేషన్ ఏందంటే వాయిస్ కాలు, టెక్స్ట్ మెసేజ్ కావాలని అడుగుతది. ఇప్పుడు కూడా వాయిస్ కాల్ సెలెక్ట్ చేసుకోవద్దు. కొన్నిసార్లు వోళ్ళు యూఎస్ స్లాంగ్ మనకు అర్థం కాకపోవచ్చు. యూఎస్ స్లాంగ్ మనకు అర్థం కానప్పుడు మనకేమవుతది? అప్పుడు ఆ వాయిస్ కాల్ వాళ్ళు చెప్పినటువంటి ఓటీపీ మనకి గుర్తుండదు. అప్పుడు అందుకని నా సజెషన్ ఏందంటే టెక్స్ట్ మెసేజ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కంట్రీ కోడ్ +91 అని సెలెక్ట్ చేసుకోండి ఇండియా అయితే. యూఎస్ అయితే యూఎస్ కోడ్, యూకే అయితే యూకే కోడ్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఇండియా కాబట్టి 91 అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. మొబైల్ నంబర్ వచ్చేసి మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఏ మొబైల్ నంబర్ అయినా. నీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత సెక్యూరిటీ చెక్ ఇక్కడ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది BC2WX6 అని ఇక్కడ సెక్యూరిటీ చెక్‌ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫోర్త్ స్టెప్ మీద క్లిక్ చేస్తే నీకు ఆ మొబైల్‌కి ఒక ఎస్ఎంఎస్ వస్తది. ఆ మొబైల్‌కి ఒక ఎస్ఎంఎస్ వస్తది. చూడండి. సెండ్ ఎస్ఎంఎస్ అని. అంటే ఒక మెసేజు నీకు రిసీవ్ అవుతది. ఆ వెరిఫికేషన్ కోడే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల. ఆ వెరిఫికేషన్ కోడే ఇక్కడ ఎంటర్ చేయాల. దట్స్ ఇట్. వెరిఫికేషన్ కోడ్‌నే మనం ఇక్కడ ఎంటర్ చేయాలా. వెరిఫికేషన్ కోడ్‌ని ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాల. కంటిన్యూ మీద క్లిక్ చేయాల. ఓకే. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్ ఈ స్టెప్. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ కనపడతాయి. ఒకటి బిజినెస్ సపోర్టు, ఇంకొకటి డెవలపర్ సపోర్టు, ఇంకొకటి బేసిక్ సపోర్టు. నిన్న ఆ 2-3 మినిట్స్ సెషన్‌లో నాకు అంటే నేను ఆల్రెడీ డిఫాల్ట్ ఉంటదనుకున్న అన్‌లిమిటెడ్.
ఏ అకౌంట్ ఏది పర్చేస్ చేయాలని అర్థం కాక ఫాస్ట్‌గానే నేను వెంటనే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్టర్ అయితే 16,600 సంథింగ్ పడిపోయిందనమాట మనకు అమౌంట్. అంత అవసరం లేదు యాక్చువల్‌గా జూమ్‌కి. వేరే ఆప్షన్ ఉందనమాట. దాని ద్వారా చేయాల్సింది అంతే మనకి ఇమ్మీడియేట్ కదా రిక్వైర్మెంట్. అలా టెన్షన్ పడేసి మీరు ఇది సెలెక్ట్ చేసుకోవద్దు. ఈ 2 వద్దు మనకి. ఓకే. ప్రస్తుతానికి మీరేం చేస్తారంటే బేసిక్ సపోర్టు ఫ్రీ ఎడిషన్ బై డిఫాల్ట్ ఇది సెలెక్ట్ అయ్యి ఉంటది మీకు. డోంట్ వర్రీ. బై డిఫాల్ట్ ఇది సెలెక్ట్ అయ్యి ఉంటది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. బై డిఫాల్ట్ అది సెలెక్ట్ అయ్యి ఉంటది కాబట్టి మీరు దీన్నేం టచ్ చేయొద్దు. మీరు దీన్నేం టచ్ చేయొద్దు. జస్ట్ నెక్స్ట్ కంప్లీట్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. కంప్లీట్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. కంప్లీట్ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే నీకు ఒక వండర్‌ఫుల్ మెసేజ్ వస్తది. ఏమని? "హే కంగ్రాచ్యులేషన్స్. ఓకే. థాంక్స్ ఫర్ సైన్ అపింగ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఓకే. వి ఆర్ యాక్టివేటింగ్ యువర్ అకౌంట్. ఓకే. విచ్ షుడ్ టేక్ ఫ్యూ మినిట్స్." కొంతమందికి ఏమవుతుందంటే రీసెంట్‌గా ఇమ్మీడియేట్‌గా యాక్టివేట్ అయిపోతుంది మనకి. అకౌంట్ ఇమ్మీడియేట్‌గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. కొంతమందికి 2 అవర్స్ పడుతుంది. కొంతమందికి 4 అవర్స్ పడుతుంది. కొంతమందికి 1 అవర్‌లోనే అయిపోతుంది. కొంతమంది 30 మినిట్స్ పడుతుంది. ఇట్స్ డిపెండ్స్ గైస్. అంతేగాని మీరు టెన్షన్ పడొద్దు మీరు. అకౌంట్ క్రియేట్ కాలేదు. అతనికి క్రియేట్ అయింది. నాకెందుకు క్రియేట్ కాలేదనంటే వాళ్ళు వెరిఫై చేయాలి బ్యాక్ ఎండ్‌లో. వెరిఫికేషన్ అంతా అయితే కొన్ని సార్లు ఇమ్మీడియేట్ అయిపోతది అంతే. ఇమ్మీడియేట్ వెరిఫికేషన్ అయిపోతది. ఓకే. డోంట్ వర్రీ. ఖచ్చితంగా మీకు అకౌంట్ క్రియేట్ అవుతది. నేను చెప్పిన ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయితే. దాని తర్వాత అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! యూ ఆర్ రెడీ టు లాగిన్ టు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అని. గో టు ఇక్కడ క్లిక్ చేయండి. గో టు ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్. ఇక్కడ లేకపోయినా పర్లేదు. ఇక్కడ క్లిక్ చేయకపోయినా పర్లేదు. మీరు గూగుల్‌లోకెళ్ళి క్లిక్ చేయండి. గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతది. సైన్ ఇన్ టు కన్సోల్ అని. ఓకే. ఇక్కడ నుంచి నేను ఐ విల్ గో ఫర్ గూగుల్ ఓన్లీ డైరెక్ట్‌లీ. ఓకే. ఎవ్రీవన్ ఈస్ క్లియర్ గైస్ వాటెవర్ వి డిస్కస్డ్ అట్ లీస్ట్. వాటెవర్ వి డిస్కస్డ్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్. ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ టాస్కా? కమ్ ఆన్ గైస్. యామ్ ఐ గివెన్ ఎనీథింగ్ కాంప్లికేటెడ్ టాస్క్? నో రైట్? Guys, you guys are sleeping, right? Don't go into the sleep. Don't go into the sleep. Okay. Perfect. Yeah, easy topic. Yes, easy topic. ఓకే. మీరు ఈజీ టాపిక్స్ చేస్తేనే రేపు కాంప్లికేటెడ్ టాపిక్స్ చేస్తారు. ఓకే. మీరు ఇప్పుడు ఈజీగా మనం ఒక టాపిక్స్ చేయాలా? రేపు కొంచెం మిమ్మల్ని కాంప్లికేషన్స్ తీసుకెళ్ళినప్పుడు నేను అక్కడ పక్కన ఉంటాను. ఇదో ఇలానే స్లోగా చేస్తా ఉంటాం. ఫాస్ట్‌గా ఎళ్ళను ఎప్పుడు కూడా నేను. ఫాస్ట్‌గా ఎళ్తే ఎప్పుడైనా డేంజర్ అది. ఫాస్ట్‌గా నేర్చుకోవడం డేంజరే. ఫాస్ట్‌గా గెయిన్స్ రావాలని స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం డేంజరే. ఫాస్ట్‌గా నువ్వు డ్రైవ్ చేయడం కూడా డేంజరే. నాకు తెలిసినంత వరకు. స్లోగా పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి అంతే. ఒక 1 డే లేట్ అయినా పర్లేదు. ఓకే. పర్ఫెక్ట్. ఓకే. లెట్ మీ గో టు మై గూగుల్. ఓకే. మీరు ఇక్కడికొచ్చిన తర్వాత ఓకే. ఏడబ్ల్యూఎస్ ఇక్కడికొచ్చిన తర్వాత గూగుల్‌లో మీరు అకౌంట్ క్రియేట్ చేసేసుకున్నారు కదా! ఇక్కడికొచ్చి మీరు అకౌంట్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత పీపీటీ మీకు ఇలా ఓపెన్ అవుద్ది. ఆ లింక్ ఇచ్చున్నాను కదా మీకు. ఇక్కడ మీకు లింక్ ఇచ్చుంటాను. ఆ పీపీటీ మీ రెఫరెన్స్ కోసం లింక్ ఇచ్చుంటాను. ఇదో ఈ లింకు. ఇక్కడి నుంచి కాపీ చేసి పేస్ట్ చేయొద్దు. ఇక్కడ హెచ్‌టిటిపిఎస్ అని ఉంది చూడండి. ఇక్కడి నుంచి కాపీ చేసుకోండి. ఈ లింక్‌లో ఉంటది ఆ పీపీటీ. ప్లీజ్ గో త్రూ దిస్. ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. ఇక్కడికొచ్చిన తర్వాత ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అని కొట్టండి. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అని క్లిక్ చేయండి. కన్సోల్ లాగిన్ ఎంటర్. చూడండి. సి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్. దీని మీద క్లిక్ చేయండి. ఓకే. ఫైన్. దీని మీద క్లిక్ చేస్తానే ఓకే. లెట్ మీ గివ్ ఇట్ యాస్ దిస్ ఆల్సో ఫర్ యువర్ రెఫరెన్స్. కన్సోల్ లాగిన్ టు ఏడబ్ల్యూఎస్ అకౌంట్. యెస్. పర్ఫెక్ట్. ఓకే. ఇక్కడ ఇలా ఇది యూఐ ఓపెన్ అవుతది. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు. ఇక్కడ సైన్ ఇన్ టు కన్సోల్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు. క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఐఐఎం యూజర్ డీటెయిల్స్ అని వస్తది. మనం వాట్ ఈజ్ ఐఐఎం? ఓకే. యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఏంది? ఐడెంటిటీ ఇటువంటివి ఏమి డిస్కస్ చేయలేదు కాబట్టి మనకు అయన్నీ అవసరం లేదు ఇప్పుడు. మనకు అయన్నీ అవసరం లేదు. ఇది డే 1 సెషను. ఓకే. మీకు ఇక్కడ కింద కనపడుతుంది కదా! సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్ అని. సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్ అని. దీన్ని క్లిక్ చేయండి. దట్స్ ఇట్. దీన్ని క్లిక్ చేసిన తర్వాత నీ రూట్ యూజర్ మెయిల్ ఐడీ అవుతది. ఐఏఎం సెలెక్ట్ చేసుకోవద్దు. రూట్ యూజర్‌తోనే ఉండండి ప్రెజెంటు. వి విల్ డిస్కస్ వాట్ ఈస్ ఐఏఎం, యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలా, రోల్స్ ఎలా ఇవ్వాలా, పర్మిషన్స్ ఎలా ఇవ్వాలా. వి విల్ డిస్కస్ దోస్ పాయింట్స్ లేటర్. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైతే మెయిల్ ఐడీ ఇచ్చున్నారో ఆ మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. నువ్వు అకౌంట్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే మెయిల్ ఐడీ ఇచ్చావో ఆ మెయిల్ ఐడీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి.
ఆ మెయిల్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ మెయిల్ ఐడిని మనం ఎంటర్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. పర్ఫెక్ట్. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను ఏం అడుగుతుంది జనరల్గా? పాస్వర్డ్ అడుగుతుంది. 1 సెకండ్ గైస్, దిస్ ఈజ్ నాట్ మై అకౌంట్, ఐఎమ్ టేకింగ్ పాస్వర్డ్. యా, ఓకే. పాస్వర్డ్ అడిగింది. ఇప్పుడు ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అందా చెప్పాను కదా, ప్రశాంత్@1994 అని. అట్లా మీరు పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకే, లెట్ మీ ఎంటర్ మై పాస్వర్డ్. ఓకే, దట్స్ ఇట్. చూడండి, ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేస్తానే మీకు లాగిన్ అయిపోతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేస్తానే మీకు కన్సోల్ లాగిన్ అవుతుంది. ఓకే, కన్సోల్ లాగిన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ టైం మీరు లాగిన్ అవుతున్నారు కాబట్టి, మీరు ఫస్ట్ టైం అకౌంట్లోకి లాగిన్ అయ్యారు, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లోకి లాగిన్ అయ్యాం కాబట్టి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లోకి లాగిన్ అయిపోయాం. ఇప్పుడు నువ్వు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో అకౌంట్, నీకు ఒక అకౌంట్ ఉంది, నువ్వు ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అయ్యావు. ఇక్కడ మీకు ఇటువంటి డీటెయిల్స్ కనపడవు. ఇక్కడ రీసెంట్లీ విజిటెడ్ ఎంటీ అని ఉంటుంది. రీసెంట్లీ విజిటెడ్ ఎంటీ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి డేటా ఉండదు. ఓకే, ఇక్కడ ఎంటీ అని మీకు ఎందుకు ఉందంటే, నేను ఆల్రెడీ కొన్ని సర్వీసెస్ నేను రీసెంట్గా ఇతని అకౌంట్ అతనైనా సెర్చ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ రీసెంట్లీ విజిటెడ్ కింద కొన్ని చూపిస్తున్నాయి మాకు. మీకైతే ఎంటీ అని ఉంటుంది. మీకైతే ఎంటీ అటువంటి ఇక్కడ ఏముండదు. ఇక్కడ ఏముండదు. ఓకే, ఫైన్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. 1 సెకండ్. ఓకే, ఫైన్. ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ సెర్చ్ అని ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్. ఇక్కడ సెర్చ్లో EC2 అని సెర్చ్ చేయండి. ఓకే, ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్. ఓకే, ఫైన్. ఇక్కడ EC2 మిషన్ మనం ఒక కంప్యూటర్ని లాంచ్ చేయడానికి AWSలో అయితే మనం EC2ని లాంచ్ చేయాలి. EC2 మీద క్లిక్ చేయండి వరకు. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ రన్నింగ్ ఇన్స్టెన్సెస్ 0, రన్నింగ్ ఇన్స్టెన్సెస్ 0 అలా చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు మెయిన్గా ఏం చేస్తారంటే, ప్రస్తుతానికి నువ్వు ఏ రీజియన్లో లాంచ్ చేయకుండా ముంబై రీజియన్ ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఇక్కడ డౌన్ యారో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ముంబై రీజియన్లో సెలెక్ట్ చేసుకోండి. ముంబై అని ఉంటుంది. ముంబై. ఓకే, ఎందుకని ఏ రీజియన్లో అయినా లాంచ్ చేయొచ్చు, ముంబైలో చేయండి నా సజెషన్. ఓకే, మీకు ఇక్కడ ఏముంటాయి అంటే అన్ని 0 ఉంటాయి. సెక్యూరిటీ గ్రూప్ 0, లైక్ ఇన్స్టెన్సెస్ ఎన్ని 0 ఉన్నాయి, వాల్యూమ్స్ ఇటువంటివన్నీ మీకు ఇన్స్టెన్సెస్ 0 ఉంటాయి అనమాట. ఇన్స్టెన్సెస్ 0 ఉంటాయి ఫస్ట్ టైం కాబట్టి మీరు. ఓకే, ఇప్పుడు కొత్త మిషన్ మనం లాంచ్ చేయాలంటే ఆల్రెడీ 3 మిషన్స్ ఉన్నాయి మన కాడ. చూడాలంటే ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. యూఐ బాగా అర్థమైపోద్ది గైస్ మీకు. యూఐ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాంచ్ ఇన్స్టెన్స్ ఉంటుంది. లేదు మీరు ఇది ఓపెన్ చేయలేదు అనుకుంటే ఇక్కడే కింద ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని ఉంటుంది. అంటే ఒక కంప్యూటర్ని క్రియేట్ చేయని, ఒక కంప్యూటర్ని క్రియేట్ చేసుకునే దానికి యూనిట్ క్లిక్ దిస్ ఏపీఐ. బ్యాక్ ఎండ్లో ఏపీఐని నువ్వు క్లిక్ చేయాలా. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఫైన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, నీకు ఎన్ని మిషన్స్ కావాలా, ఎన్ని కంప్యూటర్లు కావాలా. ఓకే, దెన్ వాట్ ఈస్ ద కంప్యూటర్ నేమ్. కంప్యూటర్ నేమ్ యూ కెన్ చేంజ్ ఇట్, తర్వాత అయినా చేంజ్ చేయొచ్చు. ఓకే, కేకే డెవాప్స్, కేకే డెవాప్స్. ఓకే, ఫస్ట్ క్లాస్ అని ఇచ్చా. దిస్ ఈజ్ మై మిషన్ నేమ్, కేకే డెవాప్స్ ఫస్ట్ క్లాస్ అని ఇచ్చా. స్క్రోల్ డౌన్, స్లోలీ స్క్రోల్ డౌన్. ఇక్కడ ఏఎంఐస్ అని ఉంటుంది, ఏఎంఐ సెక్షన్. ఓకే, వాట్ ఈస్ దిస్ ఏఎంఐ, హౌ టు క్రియేట్ ఏఎంఐ, వాట్ ఈస్ కమ్యూనిటీ ఏఎంఐస్, వీ విల్ డిస్కస్ ఇన్ AWS ఇన్ డీటెయిల్డ్. ఓకే, ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే రెడ్ హ్యాట్ కానీ ఉబంటు, రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేసుకోండి. రెడ్ హ్యాట్ అని ఉంటుంది ఇక్కడ, రెడ్ హ్యాట్ అని. ఓకే, ఇక్కడ లైనక్స్ ఫ్లేవర్ రెడ్ హ్యాట్ అని సెలెక్ట్ చేసుకోండి. స్లోగా స్క్రోల్ డౌన్ చేయండి, స్లోగా స్క్రోల్ డౌన్ చేయండి. డోంట్ చేంజ్ ఎనీథింగ్. ఇక్కడ T2.micro ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని ఉంది. ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉంది కాబట్టి డోంట్ టచ్ ఎనీథింగ్. ఇక్కడ ఎటువంటి ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. ఇక్కడ 1 కోర్ CPU 1 GB ర్యామ్, 1 కోర్ CPU 1 GB ర్యామ్ నీకు ఫ్రీగా ఇస్తాడు. ఓకే, ఒక మిషన్కి నీకు చూడండి 1 కోర్ CPU 1 GB ర్యామ్. ఓకే, నీకు T2.micro మిషన్లో ఇన్స్టెంట్ టైప్ T2.micro మిషన్లో మనకి ఫ్రీగా ఫ్రీ టైర్లో అవైలబిలిటీలో ఉంది. నువ్వు వేరే మిషన్స్ చేంజ్ చేయొద్దు, ఇది డిఫాల్ట్గా ఉంచండి. మనకి AWSలో ఒక మిషన్కి మనకి ఫ్రీగా 365 డేస్లో 750 అవర్స్ మనకి ఫ్రీగా ఇస్తాడు. ఒక మిషన్ని నువ్వు 750 అవర్స్ అప్ అండ్ రన్నింగ్లో ఉంచినా కానీ నీకు ఛార్జ్ పడదు. 750 అవర్స్ గైస్ పర్ మిషన్. 1 మిషన్కి ఒక EC2 మిషన్కి 750 అవర్స్ మనకి ఫ్రీగా ఇస్తాడు. ఓకే, అలా ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 మిషన్స్ రన్నింగ్లో ఉంచాను అనుకో, మీకు ఇప్పుడే బిల్ పడదు. తర్వాత నేను జెన్కిన్స్, డాకరు, క్యూబర్నెటిస్ చెప్పినప్పుడు బిల్ జనరేట్ అవుతుంది. దాన్ని వే ఆఫ్ చేయొచ్చు. కట్టకుండా మన కస్టమర్ని రిక్వెస్ట్ చేసుకొని నేను స్టూడెంట్ అని చెప్తాను, మీకు వే ఆఫ్ చేయడం ఇక్కడ సపోర్ట్ ఉంటుంది మనకి. ఈ సపోర్ట్ ద్వారా మనం వే ఆఫ్ చేయొచ్చు. నేను చెప్తాను అవన్నీ, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు నేను 2 మిషన్స్ రన్ చేస్తుంటే ఓకే ఎన్ని గంటలు రన్ చేయొచ్చు ఈ 2 మిషన్స్ని.
Tell me guys, you are mathematical good, right? How many hours? How many hours if I am running 2 missions? ఒక మిషన్ అయితే 750 hours. Parallel if I am running 2 missions, how many hours? Come on. You guys are more expert in mathematics than me. 375. Yes. 1500 ఎలా అవుతుందయ్యా? నీకు మ్యాక్సిమం లిమిట్ ఎంత? మ్యాక్సిమం లిమిటే 750. ఒక మిషన్ రన్ చేయడానికి నీకు పర్మిషన్ ఇచ్చింది ఎంత? 750 అవర్స్. 750 అవర్స్. ఓకే, ఫైన్. ఇక్కడ 750 అవర్స్. అదే 2 మిషన్స్ని మనం ప్యారలల్గా రన్ చేస్తే ఏమవుతుంది? సగం అయిపోద్ది ఇది. ఓకే, ఎంత? హాఫ్ అయిపోతుంది. ఓకే, ఫైన్. 753 375 అంతే కదా. 350 అంటే 725 375 అవర్స్ రన్ చేయొచ్చు 2 మిషన్స్ అయితే అట్లా. ఓకే, మీకు ఈ క్యాలిక్యులేషన్స్ తర్వాత వస్తాయి ఈ సిటీలో చెప్పేటప్పుడు. ఫైన్. ఇక్కడ లెట్ మీ స్క్రోల్ డౌన్. ఓకే, ఇప్పుడు ఏం చేసాం మనం? జస్ట్ ఒక నేమ్ తీసుకున్నాం. నేమ్ తీసుకున్న తర్వాత రెడ్ హ్యాట్ అనే ఏఎంఐ తీసుకున్నాం. స్క్రోల్ డౌన్ చేస్తే దీన్ని డిఫాల్ట్గా వదిలేసాం. దాని తర్వాత ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ప్రతిసారి మన స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఓకే, ఇక్కడ ప్రతిసారి కీపేర్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అవసరం లేదు. ప్రతిసారి నువ్వు కీపేర్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి క్రియేట్ చేయండి. వితౌట్ కీపేర్ కూడా మన మిషన్స్ని కనెక్ట్ అవ్వచ్చు. అంత దూరం మనం ఇంకా రాలేదు. ఫస్ట్ డేనే AWS మొత్తం మన బ్రెయిన్లోకి ఎక్కిచ్చేసుకొని గుర్తు లేకుండా మర్చిపోయి తర్వాత ఇంటర్వ్యూలో పోయి సైలెంట్గా ఉండడం కంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే క్రియేట్ ఏ న్యూ కీపేర్ అని ఉంటుంది. ఫస్ట్ టైం కదా మీరు క్రియేట్ ఏ న్యూ కీపేర్ మీద క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే RSA బ్యాక్ ఎండ్లో యూ కెన్ టేక్ ఎనీ మిషన్. This also Linux mission only. This is also Linux mission only. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి, కీపేర్ నేమ్ ఇచ్చేటప్పుడు డోంట్ గివ్ ఎనీ స్పేసెస్ గైస్. కీపేర్ నేమ్ ముందే చెప్తున్నాను. మిస్టేక్ జరిగిన తర్వాత మళ్ళా వేరే కీపేర్ చేసుకొని చేయొచ్చు. నేను చెప్పిన ప్రాసెస్ ఇనిషియల్గా ఫాలో అవ్వండి చాలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కేకే డెవాప్స్ D3 అని ఇచ్చాను. దిస్ ఈజ్ అవర్ కీపేర్. ఓకే, డైలీ నేను ఇదే మిషన్ కనెక్ట్ అవుతాను. ఇక్కడ ఈ కీపేర్ యూస్ చేస్తాను. వన్ టైం యాక్టివిటీ ఇది. ఓకే, పిమ్ ఫైల్గా కన్వర్ట్ చేయండి. పిమ్ ఫైల్గా డౌన్లోడ్ చేసుకోండి. ప్రైవేట్ కీ, దిస్ ఈజ్ ద ప్రైవేట్ కీ. ఓకే, బ్యాక్ ఎండ్లో RSA అనే ఒక అల్గారిథం ఉంటుంది మనకి ఎన్క్రిప్షన్. బ్యాక్ ఎండ్లో నెట్వర్కింగ్ రిలేటెడ్ అయితే RSA అల్గారిథం ఉంటుంది. ఆ కీపేర్ టైప్ RSA ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ఏ కీపేర్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఏ కీపేర్, దట్స్ ఇట్. చూడండి, అది నీ డౌన్లోడ్స్లోకి వచ్చేసింది. చూడండి, kk-devops-d3.pym అని. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ go and check in your downloads. 1 second, let me go to my downloads. Yeah, are you seeing my downloads, right? See here, this is the PEM file. Okay, fine. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఆ పెమ్ ఫైల్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా డౌన్ యారో ఉంది కదా, ఈ డౌన్ యారో క్లిక్ చేస్తే మీకు ఒకటే కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే నేను వేరే పర్పస్ కోసం చాలా క్రియేట్ చేస్తున్నాను. ఓకే, వాళ్ళు వేరే బ్యాచ్ వాళ్ళకి చెప్తా ఉంటాం కాబట్టి ఇక్కడ D3 అని ఉంది కదా, నువ్వు ఏదైతే నేమ్ ఇచ్చినో ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక మిషన్ లాంచ్ చేసినప్పుడు కూడా మళ్ళీ క్రియేట్ న్యూ కీపేర్ కొట్టద్దు మీరు. మీరు క్రియేట్ న్యూ కీపేర్ కొట్టద్దు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ చేసినావు కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ టైం మాత్రమే క్రియేట్ కొట్టండి. ఓకే, మళ్ళీ క్రియేట్ అయితే ఎక్కువ ఫైల్స్ అయిపోతాయి. ఓకే, స్క్రోల్ డౌన్ చేయండి. డోంట్ టచ్ దిస్ నెట్వర్కింగ్ గైస్. ఈ నెట్వర్కింగ్ గురించి మీకు 10 hours చెప్తాను ఈ పార్టే. వాట్ ఈస్ VPC, వాట్ ఈస్ సబ్నెట్, వాట్ ఈస్ ఎలాస్టిక్ IP, వాట్ ఈస్ ఫైర్వాల్, వాట్ ఈస్ సెక్యూరిటీ గ్రూప్, వాట్ ఈస్ NACL. ఓకే, వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్డ్ అబౌట్ దిస్ నెట్వర్కింగ్ ఇన్ AWS. బట్ మన ఫస్ట్ రోజు మిషన్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి స్క్రోల్ డౌన్. ఓకే, ప్లీజ్ జాయిన్ క్లాస్ ఆన్ టైమ్ గైస్, ప్లీజ్ జాయిన్. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. లాంచ్ అండ్ ఇన్స్టెన్స్. దాని తర్వాత చూడండి, ఇప్పుడు ఏమేం చేసాం, ఈ సిటీలో ఒక మిషన్ కావాలన్నాం, నేమ్ ఇచ్చాం. ఓకే, క్విక్ స్టార్ట్ AMISలో మనం రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేసుకున్నాం, లేదంటే అమెజాన్ లైనక్స్, దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, విండోస్ కావాలన్నా విండోస్ సర్వర్స్ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మై సజెషన్ ఈస్ ప్లీజ్ గో త్రూ ద రెడ్ హ్యాట్. ఓకే, స్క్రోల్ డౌన్, దాని కీపేర్ని క్రియేట్ చేసాం, దట్స్ ఇట్. లాంచ్ అండ్ ఇన్స్టెన్స్, ఒక మిషన్ లాంచ్ చేస్తున్నాం. చూడండి, లాంచ్ అండ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేశాను. ఎస్, మిషన్ ఈస్ లాంచ్డ్. ఓకే, దెన్ ఇప్పుడు నువ్వు ఈ మిషన్ మీద ఈ ఐడి మీద క్లిక్ చేసినా ఓకే, ఇక్కడ ఐడి మీద క్లిక్ చేసినా ఓకే, లేదంటే ఇన్స్టెన్సెస్ సెక్షన్కి వెళ్ళండి. ఇన్స్టెన్సెస్. ఓకే, చూడండి, నా EC2లో
3 ఓకే. లెట్ మీ రిఫ్రెష్. ఓకే. ఇక్కడ చూడండి 4 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఇవి వదిలేసేయండి నేను క్యూబర్నెటిస్ కోసం క్రియేట్ చేసింది. సెల్ఫ్ మేనేజ్డ్ క్యూబర్నెటిస్ క్లస్టర్ ఈ కేస్ కాదు. నేను ఇంకా స్టార్టింగ్‌లో ఉన్న క్యూబర్నెటిస్ బ్యాచ్. అందుకని సెల్ఫ్ మేనేజ్డ్ కోసం ఈ మిషన్స్ అలా రన్ అవుతున్నాయి. ఓకే. ఫైన్. ఇక్కడ చూడండి మనం క్రియేట్ చేసినటువంటి మిషను స్టేటస్ చూడండి ఇన్స్టెన్స్ స్టేట్ రన్నింగ్‌లో ఉంది. రన్నింగ్‌లో ఉంది. ఓకే. ఈ మిషన్ నువ్వు అలా సెలెక్ట్ చేసుకుంటే ప్రతి మిషన్‌కి మనకి ఒక పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ ఉంటది. అది పబ్లిక్ సబ్‌నెట్‌లో లాంచ్ చేశాం కాబట్టి వాట్ ఈస్ సబ్‌నెట్ అనేది మీకు అసలు తెలీదు. అటువంటి వర్డ్స్ నేను ఇప్పుడు మాట్లాడకూడదు. ఓకే. అది కరెక్ట్ కూడా కాదు మీకు తెలియకుండా. ఓకే. ఫైన్. ఓకే. ఒక పబ్లిక్ ఐపీ ఒక ఐపీ అడ్రెస్ వస్తది. ఒక ప్రైవేట్ ఐపీ వస్తదని గుర్తుపెట్టుకోండి అంతే. ఇన్‌స్టెంట్ స్టేటు మనకి రన్నింగ్ స్టేట్‌లో ఉంది. స్టాప్డ్ స్టేటా, రన్నింగ్ స్టేటా ఆర్ టెర్మినేటెడ్ స్టేటా? ప్రెజెంట్ నా మిషను రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేసాం? ఇప్పుడు మనం ఏం చేసాం? ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఇప్పటి వరకు 1 సెకండ్. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఏడబ్ల్యూఎస్‌లో ఏడబ్ల్యూఎస్‌లో ఒక అకౌంట్ ఇది వన్ టైమ్ యాక్టివిటీ రోజు చేసేది ఏం కాదు. ఒకసారి క్రియేట్ చేసుకుంటే చాలు. ఏడబ్ల్యూఎస్‌లో మనం అకౌంట్‌ని క్రియేట్ చేసాం. అకౌంట్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఆ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లోకి లాగిన్ అయినాం. లాగిన్ అయిన తర్వాత అక్కడ ఈసీ2 అని సెర్చ్ చేసి ఒక ఈసీ2 మిషన్ లాంచ్ చేశాను. ఒక కంప్యూటర్‌ని లాంచ్ చేశాను. ఓకే. ఒక సిస్టమ్‌ని లాంచ్ చేశాను. ఇప్పుడు ఈ మిషన్‌కి నేను నా పర్సనల్ కంప్యూటర్ నుంచి కనెక్ట్ అవ్వాలా. ఇప్పుడు నేను ఆ మిషన్‌కి నేను నా పర్సనల్ కంప్యూటర్ నుంచి కనెక్ట్ అవ్వాలా. ఈ పర్సనల్ కంప్యూటర్ నుంచి నువ్వు కనెక్ట్ అవ్వాలనంటే మధ్యలో నువ్వేం యూజ్ చేయాలా? ఎస్ఎస్హెచ్ టూల్స్ యూజ్ చేయాలా. యూ నీడ్ టు యూజ్ ఎస్ఎస్హెచ్ టూల్స్. ఓకే. ఎస్ఎస్హెచ్ టూల్స్ గిట్ బ్యాషు, పుట్టి పుట్టి జెన్ను, మొబెక్స్ట్రాము, టెర్మినల్లు మల్టిపుల్ ఉన్నాయి. మల్టిపుల్ ఉన్నాయి. కానీ ఈ క్లాస్‌లో ఈ క్లాస్‌లో ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ అబౌట్ గిట్ బ్యాష్ గైస్. ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ అబౌట్ గిట్ బ్యాష్. గిట్ బ్యాష్ ద్వారా మనం ఎలా కనెక్ట్ అవ్వాలి ఆ మిషన్‌కి అనేది చూద్దాం. ఓకే. నేను ఆల్రెడీ గిట్ బ్యాష్ నా దగ్గర ఉంది. ఓకే. లెట్ మీ అన్‌ఇన్‌స్టాల్ దిస్. మనం స్క్రాచ్ నుంచి చేద్దాం. లెట్ మీ లెట్ మీ గో టు నాట్ హియర్ సారీ. లెట్ మీ సెర్చ్ అన్‌ఇన్‌స్టాల్. మీరు ఇక్కడ కంట్రోల్ ప్యానెల్ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. మీకు తెలుసు కదా ఏదైనా అప్లికేషన్ అన్‌ఇన్‌స్టాల్ చేయడం. తెలియకపోయినా పర్లేదు. ఐ యామ్ రెడీ టు హెల్ప్ యూ. ఇక్కడ చూడండి అన్‌ఇన్‌స్టాల్ ఏ ప్రోగ్రామ్ అని ఉంటది. అన్‌ఇన్‌స్టాల్ ఏ ప్రోగ్రామ్ అని ఉంటది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి మీ సిస్టమ్‌లో. ఓకే. ఇక్కడ మనకి గిట్ బ్యాష్ ఉంటది చూడండి. గిట్ అని ఉంది. సారీ గిట్. ఓకే. దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇస్తే మీకు అన్‌ఇన్‌స్టాల్ అని కనపడుతది. దీన్ని క్లిక్ చేయండి. ఎందుకని నేను అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్నాను? మీ దాంట్లో ఉండదు. మీరు చేయబోలేదు ఈ స్టెప్పు. ఫీచర్ లేదని అన్‌ఇన్‌స్టాల్ చేయాలంటే ఏదైనా అప్లికేషన్ ఇది ప్రాసెస్. ఓకే. లెట్ మీ అన్‌ఇన్‌స్టాల్. ఇది మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ సిస్టమ్‌లో ఉండకపోవచ్చు. ఉంటే ఫైన్. ఉంటే ఫైన్. లీవ్ ఇట్. ఉన్నదాన్ని మీరేం టచ్ చేయొద్దు. ఫైన్. ఇట్ ఈస్ అన్‌ఇన్‌స్టాల్ సక్సెస్‌ఫుల్లీ. ఫైన్. ఓకే. మీరు ఇప్పుడు గూగుల్‌కొచ్చి మనం ఇప్పుడు ఎక్కడికెళ్ళాలా? డౌన్‌లోడ్ చేసుకోవాలా. ఇప్పుడు మీ సిస్టమ్ ఇలా ఉంటది. ఇప్పుడు మీరు ఓకే. గిట్ బ్యాష్ ఓకే. సారీ. గిట్ బ్యాష్ డౌన్‌లోడ్ అని కొట్టండి సింపుల్‌గా. ఒకటే టర్మ్ అది సారీ. ఓకే. గిట్ బ్యాష్ డౌన్‌లోడ్స్ అంటే గిట్ డౌన్‌లోడ్స్ అని ఇక్కడ ఫస్ట్ అఫిషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. ఫస్ట్ లింకు దీన్ని ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ ఇదే లింక్‌ని దీని మీద క్లిక్ చేయండి. ఇదే లింక్‌ని మీ రెఫరెన్స్ కోసం నేను ఇక్కడ స్టోర్ చేస్తాను. ఆల్రెడీ సేవ్ చేసినట్టున్నాను. డౌన్‌లోడ్ చేయడం. ఓకే. యాహ్! దిస్ వన్ ఓన్లీ. మీకిక్కడ రెఫరెన్స్ కోసం ఇచ్చుంటా. కానీ మన స్టూడెంట్స్ ఎక్స్‌పర్ట్స్ కదా! సెర్చ్ చేస్తారు. మన స్టూడెంట్స్ ఎక్స్‌పర్ట్స్ కాబట్టి దే విల్ సెర్చ్. నో మ్యాక్‌బుక్ ఐ విల్ డిస్కస్ సౌజన్య. ప్లీజ్ అలౌ మీ సమ్ టైమ్. మ్యాక్‌బుక్ ఐ విల్ డిస్కస్. ఓకే. ఫైన్. ఇలా మీరు ఓపెన్ చేసిన తర్వాత మనకిక్కడ మ్యాకు, మ్యాక్ కావాలంటే మ్యాక్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డౌన్‌లోడ్ ఇట్. విండోస్ అయితే విండోస్, లైనక్స్ అయితే లైనక్స్. నా సిస్టమ్ వచ్చేసి విండోస్ మిషన్ కాబట్టి, నా కంప్యూటర్ విండోస్ కాబట్టి నేను విండోస్ మీద క్లిక్ చేస్తున్నాను. విండోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ ఇలా కనపడతది. ఓకే. క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ అని. క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ అని. దీని మీద క్లిక్ చేయండి. చూడండి. వాట్ విల్ హ్యాపెన్? చూడండి. ఇది డౌన్‌లోడ్ అవుతుంది. ఇట్ ఈస్ డౌన్‌లోడింగ్. అరౌండ్ 60 ఎంబీ ఉంది. 65 ఎంబీ. ఇది నా డౌన్‌లోడ్స్‌లోకి వచ్చేసింది. అక్కడి నుంచైనా ఓపెన్ చేయొచ్చు. చూడండి. నా డౌన్‌లోడ్స్‌లోకి వచ్చేసింది. ఇంక మనకు తెలుసు కదా! ఒక అప్లికేషన్ డౌన్‌లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ అంతే కదా! ఓకే. దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇవ్వండి. ఆ అప్లికేషన్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇట్ ఈస్ స్టార్టింగ్. చూడండి. యెస్. ఓకే. ఇప్పుడు యెస్ అని ఇవ్వండి. గిట్ ఫర్ విండోస్ అంటే యెస్ అని ఇచ్చాను. ఇక్కడ ఒక స్టెప్ చాలా జాగ్రత్తగా చేయండి. ఇక్కడ చూడండి. నెక్స్ట్, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళా నెక్స్టే అన్నీ నెక్స్ట్‌లే చూడండి. డిఫాల్ట్ లొకేషన్ యెస్ నెక్స్ట్. ఓకే. నెక్స్ట్. ఓకే.
don't create, okay, no problem, leave it, I don't want to create any folder. Next, 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 okay, next, 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 నెక్స్ట్, అంతే. నెక్స్ట్, నెక్స్ట్, కమాన్, నెక్స్ట్, ఇన్స్టాల్. ఇన్స్టాల్ అయిన తర్వాత మాత్రం ఒక స్టెప్ జాగ్రత్త చూసుకోండి. వన్స్ ద ఇన్స్టాలేషన్ ఈస్ డన్ దిస్ గిట్ బ్యాష్, ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ దట్ స్టెప్ గైస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్, వెయిట్ ఏ మినిట్. నో బోత్ ఆర్ డిఫరెంట్ రామకృష్ణ. గిట్ ఈస్ ద సిఎల్ఐ. గిట్ బ్యాష్ అంటేనే గిట్. ఇప్పుడు రేపు మనం చేసే గిట్ కమాండ్స్ అన్ని దీంట్లోనే చేస్తాం. గిట్ బ్యాష్ అంటాం జనరల్గా, బ్యాష్ స్క్రిప్ట్ లాగా. గిట్ బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. దిస్ ఈస్ ద సిఎల్ఐ టు కనెక్ట్ ఎనీ గిటప్ ఆర్ బిట్ బకెట్ ఆర్ గిట్ ల్యాబ్, ఎనీథింగ్ ఈస్. Still it is installing. Allow me 1 second. ఎస్, ఇన్స్టాలేషన్ ఈస్ డన్. ఇక్కడ మీరు చేయాల్సింది, ఓకే, రిలీజ్ నోట్స్ అడుగుతున్నారు, లాంచ్ ఏ గిట్. యా, లెట్ మీ లాంచ్, ఆర్ఎల్స్ మనం తర్వాత ఏం లాంచ్ చేయొచ్చు. ఫినిష్ మీద క్లిక్ చేయండి. దట్స్ ఇట్, దట్స్ ఇట్. ఓకే, రిలీజ్ నోట్స్ ఓపెన్ అయింది. అవసరం లేదు, అది అంతా మనకి మనం దాని మీద R&D చేయడం లేదు. మీరు ఒకసారి లాంచ్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా లెఫ్ట్లో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గిట్ గిట్ బ్యాష్, మీకు ఇక్కడ గిట్ బ్యాష్ అని ఓపెన్ అవుతుంది, గిట్ బ్యాష్ అని. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇస్తే నీకు డౌన్లో ఇలా కనపడుతుంది. డౌన్లో ఇక్కడ మీకు ఓపెన్ అయినట్టు కనపడుతుంది. 2 ట్యాబ్లు ఉంటే ఒక ట్యాబ్ క్లోజ్ చేసుకోండి. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. దీన్ని మ్యాక్సిమైజ్ చేయండి. ఇక్కడ నీకు కనిపిస్తున్నటువంటి ఫాంట్ సైజు చాలా చిన్నదిగా ఉందా, పెద్దదిగా ఉందా, స్మాల్ ఆర్ బిగ్? ఈజ్ ఇట్ విజిబుల్? ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ? టెల్ మీ గైస్, ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ? నో, వెరీ స్మాల్ కదా. ఇక్కడ గిట్ బ్యాష్లో మీరు ఫాంట్ని ఇంక్రీజ్ చేయాలంటే నీ కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ప్లస్ కొట్టండి. కంట్రోల్ పట్టుకొని ప్లస్ 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 అని కొడితే ఇంక్రీజ్ అవ్వద్దు ఫాంట్ సైజు. అదే మీకు మ్యాక్ టెర్మినల్ గానైతే, సారీ, మ్యాక్లో టెర్మినల్ గానైతే కమాండ్ అని ఉంటుంది మన కాడ. కమాండ్ పట్టుకొని ప్లస్ సింబల్ని కొట్టండి. మైనస్ కొడితే డిక్రీజ్ అవుద్ది, ప్లస్ కొడితే ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, ఫైన్. ఇప్పుడు నా దగ్గర గిట్ బ్యాష్ కూడా రెడీ అయిపోయింది. ఎస్, ఓకే. నా దగ్గర ఇప్పుడు నా కంప్యూటర్ ఉంది, నా దగ్గర నా పీసీ ఉంది, దాని తర్వాత నా గిట్ బ్యాష్ ఇన్స్టాల్ అయ్యి ఉంది. నా గిట్ బ్యాష్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను AWS క్లౌడ్లో ఉన్నటువంటి మిషన్ కనెక్ట్ చేయాలా. ఇప్పుడు మనం చేసింది ఏంది, AWSలో అకౌంట్ని క్రియేట్ చేసి లాగిన్ అయ్యి మిషన్ని క్రియేట్ చేసావు, ఒక కంప్యూటర్ నేను లాంచ్ చేసావు. నేను నా లోకం నుంచి దాన్ని కనెక్ట్ అవ్వడానికి నేను గిట్ బ్యాష్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు నా లోకల్లో నేను ఇక్కడ ఈ మిషన్ని క్రియేట్ చేసేటప్పుడు, ఓకే, ఈ మిషన్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక పిమ్ ఫైల్ని క్రియేట్ చేశాను. ఒక పిమ్ ఫైల్ని, ఒక ప్రైవేట్ కీ మన దగ్గర ఉంది. ఆ కీ నేమ్ ఏంది, ఇక్కడ ఒక ఫోల్డర్లో, ఎక్కడ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో, ఈ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో డౌన్లోడ్ అయింది. ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో పిమ్ ఫైల్ నేమ్ ఏంది, కేకే డెవాప్స్ కేకే డెవాప్స్ D3 డాట్ పిమ్ అనే ఒక ఫైల్ ఉంది. ఎక్కడ, నా లోకల్ డౌన్లోడ్స్లో ఈ ఫైల్ ఉంది. కావాలంటే మీరు చూడండి, ఇందాక మనం డౌన్లోడ్ చేసాం కదా, ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు మనం డౌన్లోడ్ చేసాం కదా, ఇదే కదా ఫైలు. చూడండి, పిమ్ ఫైలు కేకే డెవాప్స్ డాట్ పిమ్ అని, కేకే డెవాప్స్ D3 డాట్ పిమ్ అని. ఈ పిమ్ ఫైల్ ఎక్కడ ఉంది, నా కంప్యూటర్లో డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంది. ఇదో డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంది. డెస్క్టాప్ మీద ఉంటే డెస్క్టాప్, డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంట్స్, డి డ్రైవ్ ఉంటే డి డ్రైవ్, ఎక్కడ ఉంటే అక్కడ. ఓకే, ఇప్పుడు ఈ ఈ పిమ్ ఫైల్ నా లోకల్లో ఉంది కాబట్టి ఏ లొకేషన్లో ఉంది, డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను గిట్ బ్యాష్ ద్వారా కనెక్ట్ అవుతున్నాను కాబట్టి నేను ఈ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆ పిమ్ ఫైల్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే షార్ట్ కట్ ఉంది. కానీ మీరు స్టార్టింగ్ డే కనెక్ట్ అవుతున్నాం కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలా. CD స్పేస్ డౌన్లోడ్స్ అని టైప్ చేయండి. ఓకే, మీరు ఇక్కడ టైప్ చేసినప్పుడు ఫుల్గా ఆటోమేటిక్గా రావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు మొత్తం అర్థం కాలేదు, D క్యాప్స్ కొట్టండి, DOW అని కొట్టండి. DOW అని కొట్టి, ఓకే, DOW అని కొట్టి, ఓకే, DOW అని కొట్టి నీ కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ఉంటుంది.
ట్యాబ్ కొట్టామంటే దాని తర్వాత ఉన్నాయన్నీ వచ్చేస్తుంటాయి. డౌన్లోడ్స్ లేదంటే ఫుల్గా టైప్ చేసుకోండి. ఫస్ట్ టైం కాబట్టి మీరు ఫుల్గా టైప్ చేయండి. ఓకే, సిడి స్పేస్ డౌన్లోడ్స్ ఎంటర్. ఓకే, పర్ఫెక్ట్. నవ్ ఐఎమ్ ఇన్ ద డౌన్లోడ్స్ ఫోల్డర్. ఎలా చెక్ చేసుకుంటాం? పీడబ్ల్యూడి. వాట్ ఈస్ దిస్ కమాండ్? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ కమాండ్? ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. Tell me guys, what is this full form of this command? What is pwd? Linux command. This is Linux command only. What is this command? What is the full form? Yes, this is the print working directory, not present working directory. Try to understand. Last 4 years back, one of our student went to the interview. They tested like fresher interview, that is fresher DevOps interview. What is pwd? What is the full form of pwd? They are telling present working directory. No, it is a print working directory. It is a print working directory, not present working directory as per the full form. But మనం కన్వీనియన్స్ గా మనం present working directory అంటాం. But as per the Linux terminology, it is the print working directory. If you have any doubt, you can search it on the Google. PWD full form is print working directory, not present working directory. Perfect. ఓకే, ఇప్పుడు నేను డౌన్లోడ్స్లో ఉన్నా, డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉన్నా. ఓకే, ఫైన్. ఇప్పుడు నా డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఏమేం ఫైల్స్ ఉన్నాయో చూడాలనుకుంటే మీరు జస్ట్ ls-lrt అనే ఒక కమాండ్ రన్ చేయండి. ఓకే, ఇక్కడ వాట్ ఈజ్ ఎల్, వాట్ ఈజ్ ఆర్, వాట్ ఈజ్ టి, వాట్ ఈజ్ హెచ్, ఈ ఆప్షన్స్ అన్ని రేపు నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. ఈ రోజు వరకే జస్ట్ ఈ కమాండ్ రన్ చేయండి. ఏమేం ఫైల్స్ ఉన్నాయి ఈ డౌన్లోడ్స్ ఫోల్డర్లో చూడడానికి మనం. ఓకే, ఎంటర్ కొట్టండి అంతే. ఈ కమాండ్ ఏంది, ఎందుకు వాడతాం, ఎక్కడ వాడతాం చూడండి. ఇక్కడ ఈ ఫైల్లో ఏమేమి ఓపెన్ అయినాయి ఇవన్నీ, ఈ రీడ్ అంటే ఏంది, రైట్ అంటే ఏంది, ఎగ్జిక్యూట్ అంటే ఏంది, ఆప్షన్స్ అంటే ఏంది, లింక్స్ అంటే ఏంది, యూజర్ ఎవరు, గ్రూప్ ఎవరు, మెమరీ సైజ్ ఎంత, ఎప్పుడు క్రియేట్ చేశారు, టైం స్టాంప్ ఏంది, ఫైల్ నేమ్ ఏంది. యూ విల్ అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్డ్ ఆఫ్ దిస్ ఫైల్ సిస్టమ్. డోంట్ వరీ, ఇన్ ద కమింగ్ సెషన్స్. ఓకే, ఫైన్. ఇక్కడ నా పిమ్ ఫైల్ ఉంది. పిమ్ ఫైల్ నా డౌన్లోడ్స్లోనే ఉంది. నేను డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉన్నాను. ఓకే, నువ్వు స్క్రీన్ని క్లియర్ చేయాలంటే, నువ్వు ఏదైనా టైప్ చేసావు, ఇక్కడ ఏదో కమాండ్స్ కొట్టావు, ఈ స్క్రీన్ని క్లియర్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే CLER అనే కమాండ్ రన్ చేసుకోండి. క్లియర్ ఎంటర్ అంతే. క్లియర్ అనే కమాండ్ రన్ చేసుకోండి. ఇప్పుడు నా పిమ్ ఫైల్ ఉంది. ఇప్పుడు నా డౌన్లోడ్స్లో నేను వచ్చాను. ఇప్పుడు నేను ఆ మిషన్ కనెక్ట్ అవ్వడానికి ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఓకే, లెట్ మీ గో టు మై AWS EC2. ఇక్కడికి రండి. ఇక్కడ ఈ మిషన్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. అన్ని మిషన్ సెలెక్ట్ చేసుకుని నీకు ఆప్షన్ రాదు. ఓకే, అన్ని మిషన్ సెలెక్ట్ చేసుకుని నీకు ఆప్షన్ రాదు. ఓకే, స్లోగా మీరు ఏ మిషన్కి అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, ఓకే, నువ్వు ఏ మిషన్, ఇప్పుడు ఈ మిషన్ కనెక్ట్ అవ్వాలనుకున్నా, జస్ట్ ఆ మిషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కనెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, మల్టిపుల్ వేస్ ఉన్నాయి కనెక్ట్ అవ్వడానికి. SSH క్లయింట్ అని ఉంటుంది. ఇక్కడ SSH క్లయింట్ని సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యి ఉంటే ఫైన్. దాని తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఇచ్చుంటాడు, దీన్ని కాపీ చేసుకోండి. చూడండి, ఎగ్జాంపుల్ అని ఇచ్చుంటాడు, దీన్ని కాపీ చేయండి. ఇట్లా క్లిక్ చేస్తే చాలు. మీరు ఇలా ఏ నుంచి ఇదంతా ఇలా చేయొద్దు. జస్ట్ దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. కమ్ టు ద టెర్మినల్. దెన్ ఇక్కడ టెర్మినల్లో రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయండి. పర్ఫెక్ట్. ఆ SSHని తీసుకొని వచ్చి పేస్ట్ చేశాను. ఇక్కడ ఎంటర్ కొడితే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఎస్ ఆర్ యూ వాంట్ టు కనెక్ట్. దిస్ ఇస్ ఫస్ట్ టైం కాబట్టి నోన్ హోస్ట్లో స్టోర్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. తర్వాత మీకు లైనక్స్ చెప్పేటప్పుడు ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది డేటా మొత్తం కూడా చూపిస్తా. ఫస్ట్ టైం కాబట్టి మిమ్మల్ని ఎస్ నో అని అడుగుద్ది. ఎస్ ప్లీజ్ కనెక్ట్ ఇట్ అని ఎస్ అని టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. సి నవ్ ఐ కనెక్టెడ్ టు మై మిషన్. చూడండి, ఐఎమ్ ఇన్ AWS క్లౌడ్లో ఉన్న మిషన్ని నా లోకల్ నుంచి నేను కనెక్ట్ అయ్యాను. అదే మీకు మ్యాక్బుక్ అయితే టెర్మినల్లో నీ పిమ్ ఫైల్ ఎక్కడుందో ఆ లొకేషన్కి వెళ్ళి ఈ కమాండ్ రన్ చేయండి. మ్యాక్ వాళ్ళు అయితే డైరెక్ట్గా మీరు సర్చ్లోకి వచ్చి మ్యాక్బుక్ అయితే టెర్మినల్ ఓపెన్ చేసుకొని ఆ టెర్మినల్లో మీ SSHని రన్ చేయండి. క్లియర్ గైస్ ఎవ్రీవన్. చూడండి, నవ్ ఐ కనెక్టెడ్ టు క్లియర్. ఇక్కడ క్లియర్ అంటే ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ క్లియర్ కమాండ్ స్క్రీన్ విల్ బి క్లియర్. ఓకే, ఫైన్. నువ్వు చూడండి, PWD అని కొడితే సి నవ్ ఐఎమ్ ఇన్ ఏ EC2 యూజర్. రెడీ హ్యాట్ డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి EC2. ఉబంటు అయితే ఉబంటు. ఓకే, డిఫాల్ట్ లొకేషన్ ఈ లొకేషన్లో ఉన్నాను. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంది ఈరోజు సెషను మనం లైనక్స్లో డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. AWS అకౌంట్ క్రియేషన్ కంప్లీటెడ్. క్రియేట్ అయిన తర్వాత ఆ కన్సోల్లోకి లాగిన్ అయ్యాము. థర్డ్ స్టెప్ ఒక సర్వర్ లాంచ్ చేసాము. ఫోర్త్ స్టెప్ ఆ సర్వర్ కనెక్ట్ అయ్యాం త్రూ గిట్ బ్యాష్. ఓకే, ఎవ్రీవన్ ఈస్ క్లియర్. ఎస్ ఆర్ నో? కమాన్ గైస్. ఓకే, మీకు ఇప్పుడు ఒకవేళ అర్థం కాకపోవచ్చు, స్లోగా ఉందనిపించవచ్చు, కానీ ఒక సెషన్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది, డెమో సెషన్స్ కాబట్టి
ప్లీజ్ గో త్రూ దట్ 1 or 2 టైమ్స్. ఓకే, ఇప్పుడు ఇంకొక మిషన్ లాంచ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నీ టాస్క్ అయిపోయింది. ఈ మిషన్ లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇన్స్టెన్సెస్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇన్స్టెన్సెస్ మీద కొడితే ఫస్ట్ టైం చెప్తుంటాను గైస్, ఇన్స్టెన్సెస్ మీద క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ చేయాలని. నెక్స్ట్ టైం నేను కొంచెం ఫాస్ట్గా నొక్కుతుంటాను, అక్కడ మీరు కన్ఫ్యూజన్ అవ్వకూడదు. మీరు అందుకనే ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ మిషన్ను లాంచ్ చేశాను, కనెక్ట్ అయింది, బాగానే ఉంది. ఇప్పుడు నాకు అవసరం లేదనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఈ మిషన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని, బ్లూ టిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్స్టెంట్ స్టేట్ అని ఉంది కదా, ఇన్స్టెంట్ స్టేట్ దీన్ని డౌన్ యారో మీద ఇలా క్లిక్ చేసి ఇన్స్టెన్స్ని టర్మినేట్ చేసేసేయండి. టర్మినేట్ కొంచెంసేపు తర్వాత ఇది టర్మినేట్ అయిపోతుంది. చూడండి, షట్ డౌన్ అవుతా ఉంది. షట్ డౌన్ అయిన తర్వాత ఫైనల్ స్టేజ్ బ్యాక్ ఎండ్లో ఆ ఓఎస్లో కెర్నల్ బ్యాక్ ఎండ్లో ఏం చేస్తుందంటే అక్కడ ఈ మిషన్ని టర్మినేట్ చేసేస్తుంది. ఫైన్. ఇప్పుడు ఇంకొకసారి కెన్ ఐ లాంచ్ వన్ మోర్ టైం, వెరీ ఫాస్ట్గా ఒక మిషన్ లాంచ్ చేద్దాం. కొంతమందికి ఏదో డౌట్స్ ఉన్నాయి. కెన్ ఐ లాంచ్ విత్ ఇన్ 2 minutes. ఒక కంప్యూటర్ని మనం బయటికి వెళ్ళి షాప్లో కొనాలంటే ఎంత టైం పడుతుంది? బైక్ వేసుకొని వెళ్ళాలా, ట్రాఫిక్, బెంగళూరు ట్రాఫిక్ మీకు తెలుసు, అక్కడికి వెళ్ళి చూడాలా, ఆ కంప్యూటర్ కెపాసిటీ చూసుకోవాలా, ఎంత ఉంటుందో చూసుకోవాలా, బాగా వర్క్ అవుతుందో లేదు, ఎన్ని హెడ్ఏక్. చూడండి, క్లౌడ్లో అయితే నువ్వు విత్ ఇన్ సెకండ్స్లో లాంచ్ చేసేయచ్చు కంప్యూటర్ మిషన్ని. నీకు 100 కంప్యూటర్స్ కావాలి ఇప్పుడు లాంచ్ చేయొచ్చు. కానీ మనకి ఫ్రీ టైర్ కాబట్టి లిమిట్ ఉంటుంది, 7 core 8 9 సిపియూస్ అంతవరకే. ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. లాంచ్ ఇన్స్టెన్స్, మీకు లాంచ్ ఇన్స్టెన్స్ ఎక్కడ కనపడదు దాని మీద నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఎన్ని కావాలా? ఒక మిషన్ కావాలా. నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఎన్ని కావాలి మనకి? ఒకే మిషన్ కావాలా. దాని తర్వాత లెట్ మీ గివ్ మై నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ డెమో మిషన్. దిస్ ఈస్ డెమో మిషన్, డెమో అని ఇచ్చా నేమ్. యూ వాంట్ గివ్ నీ సర్వర్ నేమ్, ప్రొడక్షన్ డీబీ సర్వర్, క్యూఏ డీబీ సర్వర్, ఆర్డర్ మేనేజ్మెంట్ సర్వర్, అలా మనం ఇచ్చుకోవచ్చు మన నేమ్స్ మనకు మీనింగ్ఫుల్గా. ఐఎమ్ సెలెక్టింగ్ రెడ్ హ్యాట్. ఓకే, స్లోలీ స్క్రోల్ డౌన్. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ ఫ్రీ టైర్ ఉంటుంది, లీవ్ ఇట్. డిఫాల్ట్ ఫ్రీ టైర్ ఉంటుంది. ఇక్కడ నేను ఇంతకుముందు క్రియేట్ చేశానని చెప్పాను కదా, ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేయండి. నాకు చూడండి ఇక్కడ కీ పేరు ఉంది, నేను క్రియేట్ చేసిన నా డౌన్లోడ్స్ ఇది ఉంది, ఇక్కడ నాకు లిస్ట్ చేస్తుంది అది. ఓకే, అలా మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ క్రియేట్ న్యూ కీ పేరు అని ఉంటుంది. ఫస్ట్ టైం దీనికి ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మీ కీ పేరు నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ కీ అని. ఓకే, ఇక్కడ క్రియేట్ న్యూ కీ పేరు మీద మీరు కనుక క్లిక్ చేశారనుకో, అది నీ డౌన్లోడ్స్లోకి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా నీ డౌన్లోడ్స్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే చాలు. ఓకే, నీ డౌన్లోడ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టెస్ట్ కీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చి ఉంటుంది ఆప్షన్. ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్స్లో నాకు ఇది ఉంది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేశాను. స్క్రోల్ డౌన్ చేయండి. క్రియేట్ ఈ నెట్వర్కింగ్ గురించి వదిలేసేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సిఐడిఆర్ ఇన్ డీటెయిల్డ్ గైస్. సిఐడిఆర్ బ్లాకు నెట్వర్క్ ఐపీ అడ్రస్లో ఎలా వర్క్ అవుతుంది, హోస్ట్ ఐపీస్ ఏంటి, నెట్వర్క్ ఐపీస్ ఏంటి, మనం పార్టీషన్స్ చేసేటప్పుడు ఇన్ని సబ్నెట్లు ఎంత ఉండాలా, ఏంటి ఆ రేంజెస్ అన్ని వీ విల్ డిస్కస్ ఇన్ ద నెట్వర్కింగ్ ఆల్సో వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ బ్యాచ్. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్, దట్స్ ఇట్. మిషన్ లాంచ్ అయిపోతుంది చూడండి. క్లియర్ ఎవ్రీవన్? ఈజ్ ఇట్ డిఫికల్ట్ ఆర్ ఈజీ? many people they are unable to create an account at least. Okay, in the starting day itself they are not able to create. If you are not able to create, just please drop a message in the group, or else if you are not able to create still, if no one is responding, directly call me. You have my both the numbers, right? You can directly call me. Okay, except night 11 o'clock to morning 6. After 6 o'clock I will available morning. Okay, if I am in the another office work, okay, if I am in another work, then after 10 minutes or after half an hour, 1 hour, then definitely I will call you back. Okay, anyone missed my call? If you guys are calling to me, if I am not responding, anyone escalate on me. Escalate on the group. Prashant is not replying on me. Okay, I called Prashant, he is not replying to me. Then escalate on the group only. We have escalation metrics also, right? Yes, created the account, EC2 instance should be, yeah. మీరు రేపు సెషన్కి వచ్చే తలకి ఒక AWS అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. రేపు లైనెక్స్ స్టార్ట్ చేస్తాను. అరౌండ్ 8 నుంచి 10 సెషన్స్ మనం లైనెక్స్లోనే ఉంటాం. ఎందుకని లైనెక్స్లోనే ఉండాలి అంటే, ఎందుకు లైనెక్స్లోనే ఉంటాను నేను స్టార్టింగ్ అంటే, ఇక్కడ చేసే యాక్టివిటీ మొత్తం, ఇక్కడ నేను ఏదైతే ప్రాజెక్ట్స్ డిప్లాయ్ చేస్తానో, ఏదైతే టూల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో, ప్రతి టూల్లో ప్రతి డే నేను రన్ చేసే కమాండ్సే లైనెక్స్. ఓకే, థ్యాంక్ యూ నరేష్. ప్రతి డే ఏ టూల్లో ఏ కమాండ్ రన్ చేస్తున్నా కానీ అది లైనెక్స్ కమాండ్స్ రన్ చేస్తాం కాబట్టి, నువ్వు లైనెక్స్ కమాండ్స్ కానీ స్ట్రాంగ్ ఉన్నావు అనుకో, ఫండమెంటల్స్ నేను చెప్పే కాన్సెప్ట్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి నాకు టైం వేస్ట్ అయినా పర్లేదు. నేను లైనెక్స్ 80 నుంచి 100 కమాండ్స్ మీకు చెప్పిన తర్వాతే నెక్స్ట్ టూల్కి వెళ్తాను.
Clear? Everyone is clear? Okay. Yes. Please respond, guys. If you guys are not responding, how we can understood whether you guys are clear or not? Do you want water? Do you want water? Do you want tea, coffee? Early morning tea, coffee? Okay. Perfect. ఓకే. మీకు పేమెంట్ రిలేటెడ్ నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీకు చెప్పాను కదా! మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే యూ కెన్ రీచ్ ఔట్ టు మీ. యూ కెన్ రీచ్ ఔట్ టు మీ. ఓకే. ఫైన్. మీకు సింగిల్ పేమెంట్‌కి నేను కొంతమందితో మేము ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నాను కాబట్టి, ఆ డిస్కౌంట్ ఇచ్చేసి నేను 20,000కి చెప్పాను. డెమో సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఎనీ డిస్కౌంట్ గైస్ ప్లీజ్. That is my sincere request. If you have any doubt, if you want to check my teaching style, please go through the YouTube and check shell scripting and some Linux commands and Git also there. Few videos are also available. ఇంకా మీకు 2 సెషన్స్ మళ్ళా మీకు ఇంకా ఫ్రీగానే ఉన్నాయి. యూ కెన్ అటెండ్. బిఫోర్ దట్ యూ కెన్ రిజిస్టర్ బికాస్ ఐ విల్ యాడ్ యూ ఇంటూ సపరేట్ గ్రూప్. దేర్ 1-to-1 డిస్కషన్స్ ఐ విల్ స్టార్ట్. ఓకే. ఐ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఐ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ బ్యాక్గ్రౌండ్, యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, where you studied, what you studied, where you are working, whether you are not working. Okay, I will give separate plan because you have 8 to 10 hours you can work. If you are not working anywhere, you can spend 8 to 10 hours. I will connect with you 1-to-1. Okay, for example, if you are working employee, I will try to schedule a 4 to 6 hours, 4 to 6 hours daily. I will give separate schedule to you. Okay, if you are not working, then I will give separate schedule. If you are from non-IT background, I will give separate schedule to you. How to prepare this? Everyone, even working employee, non-IT employee, okay, even nowhere he is working, everyone can able to understand with our simple explanation, guys. With our simple explanation, whatever the voice you are listening on today, okay, until 90th day or 100th session, same voice you will listen. Okay, in middle no trainers will come into the picture. In middle no students will come into the picture, explain to your doubts clarification. మీ డౌట్స్ క్లారిఫికేషన్కి మధ్యలో వేరే స్టూడెంట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేది ఉండదు. ఇన్ మిడిల్లో వేరే టూల్స్ చెప్పడానికి వేరే ట్రైనర్ రాడు. ఎంటైర్ కోర్సు ఓన్లీ దట్ ఈస్ కేకే ఫండా. కేకే ఫండాలో ట్రైనర్స్ లేరు. కేకే ఫండాలో ఉండేది ఒకటే ట్రైనరు. మై నేమ్ ఈస్ ప్రశాంత్. యూ గైస్ ఆర్ క్లియర్? ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ఇన్స్టాల్మెంట్, ఓకే, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ యూ కెన్ గో ఫర్ ద 12K. ఆఫ్టర్ 10 days, month, first day of the next month, you can go for 10K, remaining 10K. Okay. But if you are going for the installments, we don't have any other discounts. My voice is breaking, guys. My voice is breaking. No, right? Yeah. Ramakrishna, please check from your end. No, lag. ఇక్కడ రాసేటప్పుడు lag ఉంటుంది. ఎందుకంటే పెన్ మార్కర్. No, Ramakrishna, please check from your end once. Okay, anyway, I will share the recording also. Allow me to 2 hours. ఎందుకంటే ఇది కొంచెం కన్వర్షన్ మన కన్వర్ట్ అవ్వాలా. కన్వర్ట్ అయిన తర్వాత ఐ విల్ అప్లోడ్ ఇన్ టు యూట్యూబ్. ఓకే, ఎవరైతే పేమెంట్స్ ఆల్రెడీ చేసున్నారో, కొంతమంది నాకు పేమెంట్స్ చేసేసి జస్ట్ సైలెంట్గా ఉంటున్నారు. ప్లీజ్ మేక్ షూర్ టు షేర్ ద స్క్రీన్ షాట్, గైస్. ఓకే, స్క్రీన్ షాట్ నాకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, స్క్రీన్ షాట్, పేమెంట్ స్క్రీన్ షాట్, దాని తర్వాత నీ జీమెయిల్ ఐడి, నీ పర్సనల్ జీమెయిల్ ఐడి ఈ 2 మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మీ నేమ్ ఆటోమేటిక్గా నా దగ్గర కాంటాక్ట్లో ఉంటుంది. నా ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లోనే మీ నేమ్ ఉంటుంది. ప్లీజ్ మేక్ షూర్ టు షేర్ బోత్ ద డీటెయిల్స్. మీరు పేమెంట్ చేసి సైలెంట్ ఉంటే మీరు ఆ గ్రూప్లో యాడ్ కాలేరు. దట్ ఈస్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే, మై సిన్సియర్ రిక్వెస్ట్ వచ్చేసి పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత నా 2 నెంబర్స్లో ఏ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ షేర్ చేసినా వితౌట్ ఎనీ ఇష్యూ, నో ప్రాబ్లం. ఓకే, ఎనీ అదర్ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. Any other doubts, please let me know. I will share this document in our group. Guys. Yeah, I will share this video recording. Manoj, don't worry. I will share this video recording, don't worry. Okay, within 2 hours you will see in the YouTube. Okay, ఒక 15 minutes to 10 minutes అలా డిఫరెన్స్ ఉంటుంది మనోజ్. Don't worry. You will see in the YouTube within 2 hours. Okay, that is the reason my sincere request is please join the session on time. My sincere request is ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేసేదానికి ట్రై చేయండి. ప్లీజ్ వేకప్ ఎట్ 6 o'clock. దట్స్ ఇట్. ఎవ్రీ డే 6 అంటే 6 అంతే. ఒక 5 minutes, ఒక హెల్త్ బాగా లేకపోతే
మన హెల్త్ సిచ్యువేషన్ బాగలేకపోతే మాత్రమే 7కి 8 వరకు రెస్ట్ తీసుకోండి. ఓకే. అంతేగాని మనం పేషెంట్ లాగా నిద్రపోకూడదు. ఒకవేళ లేటు ఫర్ ఎగ్జాంపుల్ నేను నైట్ షిఫ్ట్ అనుకో. ఓకే. యాహ్! యూ కెన్ క్రియేట్ సెలెక్ట్ రెడ్ హ్యాట్. యెస్. రెడ్ హ్యాట్ గాని, ఉబంటు గాని ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. స్టార్టింగ్ డేనే మనం అన్నీ క్రియేట్ చేసేసి దాని మీద కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేయకూడదు. ఓకే. నా సజెషన్ ఏందంటే మీరు 15 నిమిషాల సెషన్ ముందు జాయిన్ అవ్వండి. ఎందుకనంటే నేను అరౌండ్ 7:00కే క్లాస్‌కొచ్చేదానికి ట్రై చేస్తాను. 7:15కి యాక్చువల్ క్లాస్ స్టార్ట్ అవుద్ది. మీకేదైనా డౌట్స్ ఉంటే ఇంకా పాసిబుల్ ఉంటే నేను 6:45 నుంచి కాల్‌లో ఉంటాను. ఎందుకనంటే మీకు డౌట్ క్లారిఫికేషన్ ముందే అయిపోవాలి కొన్నిసార్లు. ఓకే. కొన్నిసార్లు నాకు ఆఫీస్ వర్క్ ఒకవేళ అనదర్ వర్క్ గాని స్టార్ట్ అయితే 9, 9:30కి స్టార్ట్ అవుతుంటది. అటువంటప్పుడు మీకు ఈ సెషన్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ నేను కాల్‌లోనే ఉంటాను. దాని తర్వాత ఉండకపోవచ్చు. అటువంటి డౌట్స్ కూడా మీరు ముందే సాల్వ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ యూ కెన్ రీచ్ ఔట్ టు మీ ఎర్లీ. ఆర్ ఎల్స్ ఇంకా మీ డౌట్ క్లారిఫై కాలేదా డైరెక్ట్‌గా ఫోన్ కొట్టండి నాకు ఇబ్బంది లేదు. ఇవాళ 10 మినిట్స్ లేట్ అయింది ప్రశాంత్. అందుకే రికార్డింగ్. ఓకే. నో ప్రాబ్లమ్ మనోజ్. ఐ విల్ షేర్ ద రికార్డింగ్. డోంట్ వరీ. డోంట్ వరీ. దట్ ఈస్ ద రీజన్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ జాయిన్ ఆన్ దట్ టైమ్. ఓకే. ఒకాళ నేను కూడా కొన్ని సార్లు ఏదో నాకు పర్సనల్ ఎమర్జెన్సీ, నాకు మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నేను ఐ విల్ ఇన్ఫార్మ్ యూ గైస్. ఓకే. మీకు బేసిక్ కమ్యూనికేషన్ నేర్చుకోవాలి మీరు. ఎప్పుడు కూడా మీరు ఒక సెలవు పెట్టినప్పుడు గాని, లేదంటే పర్సనల్ హెల్త్ బాగాలేకపోయినప్పుడు గాని, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు గాని, మన టీమ్‌కి ఇన్ఫార్మ్ చేయడం బేసిక్ రిక్వైర్‌మెంటు. ఏదో మనకి ఈడ ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు, లేదా ఇతనికి ఏదో పేమెంట్ చేస్తున్నారు అలా అలా ఫీల్ అవ్వద్దు మీరు. ఒక గ్రూప్‌లో ఉన్నప్పుడు కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ, ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉండాలి. ఇప్పుడు మనం మీరు జాబ్ చేసేటప్పుడు నువ్వు లీవ్ పెట్టేటప్పుడు మీ టీమ్ లీడ్‌కి ఇన్ఫార్మ్ చేయవా? యెస్ ఆర్ నో? ఆర్ యూ గైస్ ఆర్ ఇన్ఫార్మింగ్ టు యువర్ టీమ్ లీడ్ ఆర్ నాట్ యువర్ మేనేజర్? వాట్ యూ నీడ్ టు సెండ్? టుడే ఐ యామ్ నాట్ ఫీలింగ్ వెల్. నీట్‌గా రాస్తాం మెసేజ్. టుడే ఐ యామ్ నాట్ ఫీలింగ్ వెల్. ఐ యామ్ టేకింగ్ ఆఫ్ టుడే. ఐ యామ్ టేకింగ్ లీవ్ టుడే. అని మెసేజ్ చేసినప్పుడు వై కాంట్ యూ రిప్లై నౌ? వై కాంట్ యూ హాబిచ్యుయేట్ ఫ్రమ్ యువర్ ఎండ్ ఫ్రమ్ టుడే? ఇప్పటి నుంచి నీకు అలవాటైతే నువ్వు వర్క్‌లో జాయిన్ అయిన తర్వాత ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. ఓకే. నో. నో సెషన్స్ ఆన్ సాటర్‌డే, సండే. నాకేదన్నా ఆఫీస్ వర్క్ ఉండి నేను గాని స్ట్రక్ అయిపోతే, నాకేదైనా పర్సనల్ వర్క్ ఉండి నేను స్ట్రక్ అయిపోతే, అటువంటి పెండింగ్ సెషన్స్ సాటర్‌డే, సండే ఉంటాయి. ఇంకొకటేందంటే, ఒక 1 ½ మంత్ కంప్లీట్ అయిన తర్వాత, జెన్కిన్స్ ఎండ్ అయిపోయిన తర్వాత, ఒక ప్రాజెక్ట్ మనం సీఐసీడీ ఎండ్ టు ఎండ్ చేసిన తర్వాత, అప్పుడు 1 ½ మంత్ తర్వాత ఏదన్నా ఇంటర్వ్యూ డిస్కషన్స్ కావాలనుకుంటే, ఐ విల్ డిస్కస్ ఆన్ సాటర్‌డే, సండే కొన్ని టైమింగ్స్ ఇస్తాను. ఆ టైమింగ్స్ ఆఫ్టర్ ఎర్లీ మార్నింగ్ గాని, ఆఫ్టర్‌నూన్ గాని ఆ టైంలో మీరు మిస్ అయినా అది ఆ రికార్డింగ్ ఇంటర్వ్యూ డిస్కషన్ మీకు రికార్డింగ్ వస్తది ప్రమోద్. డోంట్ వరీ. యాస్ ఆఫ్ నౌ వి డోంట్ హావ్ ఎనీ సాటర్‌డే, సండే సెషన్స్. యాస్ ఆఫ్ నౌ. ఐ యామ్ ఫీలింగ్ హెల్తీ. ఓకే. ఐ యామ్ ఫీలింగ్ హెల్తీ అంటిల్ ఐ యామ్ ఫీలింగ్ హెల్తీ. నో సాటర్‌డే, సండే సెషన్స్. ఇఫ్ ఐ యామ్ ఫీలింగ్ నాట్ హెల్తీ టుడే, దెన్ వి హావ్ సాటర్‌డే, సండే సెషన్. పర్ఫెక్ట్. క్లియర్ ప్రమోద్. ఓకే. మై సిన్సియర్ రిక్వెస్ట్ గైస్ మీరు ఎప్పుడైనా గాని కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ కొనండి. ఒక మెయిల్ గాని, ఒక వాట్సాప్ మెసేజ్ గాని, మీ గ్రూప్ టీమ్స్ మెసేజ్ గాని క్లియర్‌గా సెండ్ చేయండి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద సెషన్ మీన్స్ ఇన్ఫార్మ్ అస్. నా ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ మెసేజ్ చూపించమంటారా మీకు? హౌ దే ఆర్ ఇన్ఫార్మింగ్ అస్? డు యూ వాంట్ టు సీ మై ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్ మెసేజెస్? Communication is very, very important. I trained them like this. I trained them like this. One second, let me show that also. Okay, if you are not attending, for example, you joined, but if you are not able to join the session, please inform to someone. For example, if you are not able to drop a message also, no. Daily 7:15 to 8:45, guys. Initially, 1 or 2 days, we are going slowly. After then, also 1.5 hour session will be there. 1 hour 30 minutes or 1 hour 40 minutes or sometimes 1 hour 20 minutes. ఓకే. నాట్ 1 అవర్ సెషన్. ఓకే. ఇప్పుడు నేను మీకు అకౌంట్ లేకుండా, అకౌంట్ క్రియేట్ చేసుకోకుండా, మిషన్ లాంచ్ చేయకుండా, ఆ మిషన్‌కి కనెక్ట్ కాకుండా నేను డైరెక్ట్‌గా లైనక్స్ కమాండ్స్ చెప్పడం కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ గైస్. అందుకనేసి నేను లైనక్స్ కమాండ్ స్టార్ట్ చేయలేదు. ఓకే. మీరు ల్యాబ్ సెటప్ చేస్తే నీకు ఇంటర్నల్‌గా ఒక ఫీలింగ్ వస్తది. ఓకే. నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఒక మిషన్ లాంచ్ చేశాను. ఆ మిషన్‌కి నేను కనెక్ట్ అయ్యానని. ఓకే. ఐ నీడ్ టు క్రియేట్ దట్ ఎన్విరాన్మెంట్ ఫర్ యూ గైస్. See, let me 1 second. Let me pause the recording, guys.
Okay, no problem. Let me share it without any issue. Right? We are not doing any crime activities here. Okay, all right, no problem. This is batch 2, guys. See, hi Prashant. When this Saturday, I am not feeling well from last 2 days. So I am attending. So I am attending session. So not attending ఏదో టైప్ చేశాను. ఓకే సివియర్ ఫీవర్ ఫీవర్ ఉండడం వల్ల ఏదో హెల్త్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల హీఈస్ నాట్ ఏబుల్ టు అటెండ్. బట్ దిస్ టైప్ ఆఫ్ మెసేజెస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ గైస్. ఎందుకంటే మిమ్మల్ని అలా ట్రైన్ చేసుకోగలగాలి నేను. క్లాస్ చెప్పేసి వదిలేయడం కాదు. యూ నీడ్ టు బి ప్రొఫెషనల్. ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్గా యాక్ట్ చేయాలా అంతే. ఏదో మనం ఏదో ఫీజు కట్టాము, క్లాస్కి అటెండ్ అవుతున్నాం అలా ఉండకూడదు మీరు. యూ నీడ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్. ఓకే, ఎవ్రీ వన్ ఈజ్ రెడీ ఫర్ దిస్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ టు క్లాస్, డెఫినెట్లీ ఐ విల్ డ్రాప్ ఎ మెసేజ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు సెషన్, ప్లీజ్ పింగ్ మీ 1-to-1. Then I will understand, okay, so and so Suresh today is not able to attend the session. We need to help him. We need to help him. Okay, if you are not joining the session, again you are asking the question after session is over, then what is the meaning? Again we are replying, but ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే దానికోసం ప్లీజ్ సెండ్ అవుట్ వన్ స్మాల్ మెసేజ్. ఓకే, దట్స్ ఇట్. ఎనీ అదర్ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. Please raise your hand. Any other doubts? హ్యాండ్ రేస్ చేయండి అక్కడ. ఓకే, హ్యాండ్ రేస్ చేయండి. డోంట్ మిస్ టుమారో సెషన్. లైనెక్స్ వీ విల్ డిస్కస్ గైస్. లైనెక్స్ ఐ విల్ స్టార్ట్. లెట్ మీ గివ్ అన్మిట్ పర్ మీ. ఓకే, భరత్ వర్మ. ఎస్ భరత్. యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లేదనుకుంటే యూ కెన్ డ్రాప్ గైస్. మీకు ఏ డౌట్స్ లేదనుకుంటే ప్లీజ్ డ్రాప్. థ్యాంక్ యూ. యా ప్లీజ్. ప్రశాంత్ గారు, ఇది నేను ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ కొంచెం లేట్ అయింది మధ్యలో కార్డు దగ్గర. అయితే నేను ఇది మీరు EC2 అని చెప్పారు కదా, అక్కడ మిస్ అయ్యాను. అది మన నా సెషన్ ఎప్పుడైనా కానీ భరత్ మీరు క్లాస్ జస్ట్ వినండి. ఓకే. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్ సెటప్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాను, నాతో పాటు ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు వాళ్ళు బ్యాక్ ఎండ్లో. అలా చేయొద్దు మీరు. ఓకే, నీట్గా తర్వాత మీకు రికార్డింగ్ వచ్చిన తర్వాత దాన్ని రికార్డింగ్ పక్కన పెట్టుకొని నోట్స్ నీట్గా రాసుకోండి. ఓకే అండి. అప్పుడు నీకు అర్థం అవుతుంది. మధ్యలో నువ్వు ఎక్కడ బ్లాక్ అయ్యావు అనేది మాకు తెలియదు కదా. అవునండి, అవును. ఓకేనా? ఓకే అండి. ఓకే, నువ్వు కనెక్ట్ చేయలేకపోయావు అంటే నాకు మళ్ళీ డైరెక్ట్ కాల్ చేయి ఒకసారి. సరే అండి, సరే. నేను రికార్డింగ్ చేస్తాను అయితే. రికార్డింగ్ చూసైనా చేయండి. అవ్వలేదంటే నాకు కాల్ చేయండి, లేదంటే మన కమ్యూనిటీలో పింగ్ చేయండి. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిన వేరే కమ్యూనిటీ ఉంటుంది, ఆ కమ్యూనిటీలోనే పింగ్ చేయండి. ఓకే, లేదంటే నాకే ఫోన్ చేయండి. మీరు ఒకవేళ రిజిస్టర్ అవ్వలేదని యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ. ఓకే అండి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. యా, ఎనీ అదర్ డౌట్స్ గైస్ ప్లీజ్ లెట్ మీ నో, ఆర్ ఎల్స్ యూ కెన్ డ్రాప్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ డ్రాప్. ఎనీ అదర్ డౌట్స్? No doubts? Then I am stopping the recording guys. I will share this document in our group.